afternoon. Good afternoon, Mila. వచ్చారా అందరూ? లంచ్ చేశారమ్మా? గుడ్ ఆఫ్టర్నూన్ అరవింద్. లంచ్ అయిందా అందరిది? రెడీగా ఉన్నారా క్లాస్ రూమ్కి? నేను తిన్నాను ఫుల్గా. గుడ్ ఆఫ్టర్నూన్ రమ్య. ఓకే, నిన్న ఏం చేసాం? టెస్ట్ అనాలిసిస్ చేసాం కదా, కొన్ని క్వశ్చన్స్ చెప్పాం, మధ్యలో ఆగిపోయింది కాబట్టి రిమైనింగ్ క్వశ్చన్స్ ఇప్పుడు చేద్దాం. ఓకేనా? రెడీయా? ఇంకేమైనా మాట్లాడాలా? ఎవరైనా అప్లై చేశారా ఐబిపిఎస్ ఆర్ఆర్బికి? ఎవరైనా చేస్తే చేసామని చెప్పండి, చెయ్యకపోతే చేయలేదు అని చెప్పండి, చెయ్యాలి అనుకున్న వాళ్ళు రేపు ఎల్లుండో చేస్తామని చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. చేశారా? సత్య నాగలక్ష్మి గారు చేసేసారా? వెరీ గుడ్. ఏం అరవింద్ ఇంకా చేయలేదు? మంచి రోజు కోసం చూస్తున్నారా? సెప్టెంబర్ లోగా ఎగ్జామ్స్ అయిపోతాయా? ఓకే, ఎగ్జామ్స్ అయిపోతాయి. రిజల్ట్ సంగతి ఏంటి గౌతమి? రిజల్ట్ వచ్చేస్తుందా ఎగ్జామ్ లోపు? సండే అప్లై చేస్తారా? ఓకే, ఎప్పుడు వీలైతే అప్పుడు చూడండి, మరీ లాస్ట్ వరకు వెళ్ళొద్దు. లాస్ట్ టైంలో సర్వర్ ప్రాబ్లం ఏమైనా వస్తే ఇబ్బంది అవుతుంది. సో బిఫోర్ 21st కదా లాస్ట్, 15th లోపు చేసేయండి. ఓకేనా? ఇంకో 1 వీక్ ఉంది. సరే, ఇంకా రిజల్ట్ సంగతి చెప్పలేదా? సర్లే, ఈ ఒక్క ఎగ్జామ్ ఉంది, అదే అప్లై చెయ్యొద్దు. తర్వాత మీకు ఎగ్జామ్స్ అయ్యే టైంకి సెప్టెంబర్ కల్లా ఇంకా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి కదా, ఎస్బిఐపిఓ వస్తుంది, ఐబిపిఎస్ వస్తుంది. సో భయపడక్కర్లేదు, తర్వాత నోటిఫికేషన్స్ కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి. ఇది ఒక్కటి అప్లై చేయొద్దులే. ఓకేనా? సరే, క్లాస్ స్టార్ట్ చేద్దామా? అనాలిసిస్ నిన్నది కంటిన్యూషన్ చేద్దామా? పెట్టావా? టెస్ట్స్ ఆఫీస్ అసిస్టెంట్ మోడలా? ఓకే, పెద్దాం. అంటే మా మేడంకి చెప్తాము, టెస్ట్ పెట్టమని చెప్తున్నాను. మేడం ఏమో మన డేటాబేస్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని ర్యాండమ్ గా తీసుకొని పెట్టేస్తున్నారు. అందులో డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మీకు అలవాటు పడాలని చెప్పి అన్ని కలిపి పెట్టమని చెప్తున్నా. ఎందుకంటే ఆఫీస్ అసిస్టెంట్ కి ఈజీగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు గ్యాప్ వచ్చింది కాబట్టి పేపర్ టఫ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. టఫ్ గా వచ్చేటప్పుడు ఎలా రాయాలో మనకు తెలియాలి కదా. అందుకనే మన యాప్ లో నార్మల్ గా పెట్టే ఎగ్జామ్ టఫ్ గానే పెడతారు, టఫ్ గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు టఫ్ పేపర్ కి అలవాటు పడితే ఎగ్జామ్ లో ఈజీ పేపర్ వస్తే ఫాస్ట్ గా ఆన్సర్ చేయగలుగుతారు. అందుకనే మీకు అలవాటు పడాలని టఫ్ క్వశ్చన్స్ ఇమ్మని చెప్పాను నేనే. ఓకేనా? సార్ పాలసీ కూడా అదే, టఫ్ పేపరే పెడతారు. ఎందుకంటే మీరు టఫ్ పేపర్ లోనే బాగా మార్క్స్, అదే విత్ ఇన్ టైం చేయగలిగారు అనుకోండి, మన లక్ బాండ్ ఎగ్జామ్ లో ఈజీ పేపర్ వచ్చేస్తే ఇంకా బాగా చేస్తారు కదా, మార్క్స్ పెరుగుతాయి. అందుకని ఒకవేళ ఎగ్జామ్ లో టఫ్ వచ్చినా మీకు ఇక్కడ అలవాటు ఉంటుంది కాబట్టి అక్కడ కూడా చేయగలుగుతారు. అందుకనే టఫ్ పెడుతున్నారు. ఓకేనా? సరే, స్టార్ట్ చేద్దామా? ఈ పజిల్ దగ్గర ఆగిపోయాం కదా. నేను లాస్ట్ క్వశ్చన్ ఏంటి? సిలోలిజమ్స్ ఇక్కడికి అయిపోయాయి కదమ్మా క్వశ్చన్స్. సో ఈ పజిల్ ఇప్పుడు అయితే ఏముంది ఇక్కడ? 8 persons P, Q, R, S, U, V, W and X are living in different floors. ఇది ఫ్లోర్ పజిల్ అమ్మా. ఫ్లోర్ స్పేస్ చేసుకొని చేయాలి. 8 ఫ్లోర్ బిల్డింగ్ అంటే 8 ఫ్లోర్స్ ఉన్న ఒక బిల్డింగ్ ఉందంట. ఆ బిల్డింగ్ లో ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క పర్సన్, 8 persons ఉన్నారు ఇక్కడ. ఓకేనా? ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క పర్సన్ ఉన్నారు, వాళ్ళని మనం అరేంజ్ చేయాలి. ఇంకేమి ఇచ్చాడు?
ఈచ్ ఆఫ్ దమ్ లైక్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. వాళ్ళకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటే ఇష్టం అంట. ఆ సబ్జెక్ట్స్ ఏవో ఇచ్చాడు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, ఆర్ట్స్, అకౌంటింగ్స్ అండ్ బయాలజీ. ఓకేనా. ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ నెసరీ ఇన్ సేమ్ ఆర్డర్. సేమ్ ఇలానే ఆర్డర్ లో ఉండాలని లేదు, అది కామన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఇచ్చిన హింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం వేసుకోవాలి, ఏమి ఇచ్చాడు, 8th ఫ్లోర్ బిల్డింగ్ అన్నాడు. 8th ఫ్లోర్ బిల్డింగ్ అన్నప్పుడు మనం ఎలా అరేంజ్ చేసుకోవాలి అంటే, ఎప్పుడు బిల్డింగ్ ఇలా ఫ్లోర్ పజిల్ వచ్చేటప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ ని 1 అనుకోవాలి, కింద నుంచి పైకి వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 ఇది వేసుకోవాల్సిన ప్రాసెస్. ఎందుకంటే నార్మల్ గా మన బిల్డింగ్స్ ఉన్నాయమ్మా, ఏమంటే ఫ్లోర్స్ ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాం, కింద నుంచే కదా ఫ్లోర్స్ కౌంట్ చేస్తాం. కాకపోతే మనం కింద ఫ్లోర్ ని గ్రౌండ్ ఫ్లోర్ అంటాం, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నెంబరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ నే ఫస్ట్ ఫ్లోర్ అంటాం, ఆ పైన సెకండ్ ఫ్లోర్, అలాగా పజిల్స్ లో వేసుకుంటాం. 8 ఫ్లోర్స్ బిల్డింగ్ అన్నాడు కాబట్టి కింద నుంచి పైకి 1 to 8 నెంబర్స్ వేసుకుంటాం. పై నుంచి కిందకి 1 2 3 వేయకండి, కన్ఫ్యూజ్ అవుతారు. కింద నుంచి పైకి 1 to 8 ఫ్లోర్స్ వేసుకుంటాం. ఓకేనా. అయితే మనకేంటి, ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కరు ఉన్నారు, వాళ్ళని మనం అరేంజ్ చేసుకోవాలి. వాళ్ళకి సబ్జెక్ట్స్ ఇస్తాం కాబట్టి ఇక్కడ పర్సన్స్ సబ్జెక్ట్స్ వేసుకుందాం. ఓకేనా. దీనికి పాసిబిలిటీస్ కేసెస్ వస్తాయి అనుకుంటున్నా, చూద్దాం. ఏమిచ్చాడు, యాజ్ మెనీ పర్సన్స్ లివ్ అబౌవ్ ఫ్లోర్ వి యాజ్ మెనీ పీపుల్ బిలో క్యూ హూ లైక్స్ హిందీ. అంటే అర్థం ఏంటమ్మా, ఫ్లోర్స్ మనం అరేంజ్ చేసుకున్నాం కదా, అందులో వి క్యూ ఇద్దరు ఉన్నారు కదా, వి క్యూ. అయితే మనం ఎలా అరేంజ్ చేయాలంటే, వి పైన ఎంతమంది ఉన్నారో క్యూ కింద అంతమందే ఉంటారంట. అది వాళ్ళిద్దరికి ఇచ్చిన మనకి క్లూ ఏంటి, మనం విని క్యూని ఎక్కడైతే పెట్టామో అది ఎలా పెట్టాలి అంటే, వికి పైన ఎంతమంది ఉండాలో క్యూకి కింద కూడా అంతమంది ఉంటారు. సో మనం అలా అరేంజ్ చేసుకోవాలి. ఓకేనా. అయితే మనం ఎక్కడ పెట్టుకోవచ్చు విని క్యూని, ఇక్కడ వి పెట్టామనుకోండి, ఇక్కడ క్యూ పెట్టుకోవచ్చు కదా. వి పైన ఎవరు లేరు, క్యూ కింద ఎవరు లేరు, అంతేనా. నెక్స్ట్ ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయి, నేనున్న పాసిబిలిటీస్ అన్ని ఫస్ట్ చెప్తున్నా చూడండి. విని 7 లో పెట్టామనుకోండి, వి పైన ఒకరు ఉన్నారు, సో క్యూని ఎక్కడ పెట్టాలి, 2 లో పెట్టాలి. క్యూ కింద ఒకరు ఉన్నారు, ఇక్కడ కూడా వి పైన ఎంతమంది ఉన్నారు, క్యూ కింద కూడా అంతమంది ఉన్నారు కదా. నెక్స్ట్ ఇంకేం పాసిబిలిటీ ఉంది, విని 6 లో పెట్టామనుకోండి, వి పైన ఇద్దరు ఉన్నారు, అప్పుడు క్యూని ఎక్కడ పెట్టాలి, 3 లో పెట్టాలి, అప్పుడు క్యూ కింద ఇద్దరు ఉంటారు. నెక్స్ట్ వీన్ 5 లో పెట్టామనుకోండి, పైన ముగ్గురు, క్యూని ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, క్యూ కింద ముగ్గురు. అలా ఎన్ని పెట్టుకోవచ్చు, ఇప్పుడు వీని ఎక్కడ పెట్టామనుకోండి, వి పైన 4 ఉంటారు, అప్పుడు క్యూని ఇక్కడ పెట్టాలి, వీని ఎక్కడ పెడితే క్యూని ఇక్కడ పెట్టాలి, అంతేనా. ఇవన్నీ పాసిబిలిటీ కేసెసే కదా. ఎక్కడ పెట్టుకున్నా సరే వి పైన ఎంతమంది ఉన్నారో క్యూ కింద అంతమందే ఉండాలి, అది ఆ పాయింట్ తాలూకు అర్థం. కానీ ఎక్కడ పెట్టాలి మనకు తెలుస్తుందా, ఏమైనా తెలీదు. సో ఎన్ని పాసిబిలిటీస్ మనకి ఇక్కడ వేసుకోవడం కష్టం కాబట్టి ఈ పాయింట్ ని పక్కన పెడదాం. పక్కన పెట్టి ఇంకేదైనా పాయింట్ మనకి ఈజీగా ఉంటుందేమో చూద్దాం. నెక్స్ట్ క్యూ లైక్స్ హిందీ అని చెప్పి ఇచ్చేసాడు. క్యూ లివ్స్ ఎట్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్. మన క్లూ ఏమి ఇచ్చాడు, మనకు చాలా పాసిబిలిటీస్ వస్తున్నాయి కదా, పాసిబిలిటీస్ కొంచెం తగ్గించడానికి ఏమి ఇచ్చాడు, క్యూ అనే పర్సన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో మాత్రమే ఉంటారు అని అంటున్నాడు. అప్పుడు మనం ఎక్కడ పెట్టుకోవచ్చు వి క్యూని, ఇక్కడ వి, ఇక్కడ వి, ఇక్కడ క్యూ పెట్టుకోవచ్చు కదా, క్యూ ఆడే కదా. ఇంకో పాసిబిలిటీలో ఎక్కడ పెట్టుకోవచ్చు, క్యూని 3 లో కూడా మనం పెట్టుకోవచ్చు. 3 లో పెట్టుకుంటే ఏమవుతుంది, క్యూ కింద ఇద్దరు ఉన్నారు కాబట్టి వి పైన కూడా ఇద్దరు ఉండాలి, అప్పుడు వి 6 లోకి వస్తుంది. నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి, క్యూని మనం ఎక్కడ పెట్టుకోవచ్చు, 5 లో పెట్టుకోవచ్చు, అప్పుడు వీని క్యూ కింద ఎంతమంది ఉన్నట్టు 4 మెంబర్స్ ఉన్నట్టు, అప్పుడు వీని ఎక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, అప్పుడు వి పైన కూడా 4 మెంబర్స్ ఉన్నట్టు అవుతుంది. ఇంకో పాసిబిలిటీ ఏంటి, క్యూని ఇక్కడ పెట్టుకోవచ్చు 7 దగ్గర, అంతేనా. అది కూడా ఆడ్ నెంబరే కదా 7 కూడా, అప్పుడు వీని ఎక్కడ పెట్టడానికి అవుతుంది, ఇక్కడ పెట్టడానికి అవుతుంది సెకండ్ ఫ్లోర్ లో. ఇవి మనకు వచ్చే పాసిబిలిటీస్. ఎన్ని వచ్చాయి, 1 2 3 4. ఇందాక చాలా వచ్చాయి కదా, ఇప్పుడు మనకి 4. క్యూకి హిందీ ఇష్టం అంట, రాసుకుందాం హిందీ, క్యూకి హిందీ, క్యూకి హిందీ. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు, యూ లివ్స్ అబౌవ్ ద ఫ్లోర్ ఆఫ్ ఎస్. ఎస్ పైన యూ ఉంటుంది అని ఇచ్చాడు, కానీ యుఎస్ ఎక్కడ పెట్టాలో మనకు తెలియదు కదా, అది అలా ఉంచుదాం. నెక్స్ట్ ఆర్ లైక్స్ అకౌంటెంట్స్
అండ్ లివ్స్ ఎట్ ద ఫ్లోర్ నెంబర్ 3. ఆర్ కి అకౌంటెంట్స్ అంటే ఇష్టం, ఫ్లోర్ నెంబర్ 3 లో ఉంటాడంట. అది మనకు చెప్పేశాడు కదా. సో డైరెక్ట్ గా థర్డ్ ఫ్లోర్ లో వేసేస్తాం ఆర్ అకౌంటెంట్స్. ఇక్కడ మన థర్డ్ ఫ్లోర్ లోనే ఇది వచ్చింది కదా, ఆల్రెడీ మనం క్యూని ఇక్కడ పెట్టాం కాబట్టి ఈ పాసిబిలిటీలో ఆన్సర్ రాదు. సో ఇది క్లియర్ చేసేస్తాం కొంచెం ఈజీ రావడానికి. ఇవి కొంచెం దగ్గరికి వేసుకుందామా, ప్లేస్ వచ్చింది కదా, ఇక్కడ క్యూని పెట్టుకున్నాం కదా, ఇది వి. ఓకే, ఇక్కడ థర్డ్ ఫ్లోర్ లో ఆర్ ఉంది, ఆర్ కి అకౌంటెంట్ సిస్టమ్. ఇక్కడ థర్డ్ ఫ్లోర్ లో ఆర్ ఉంది, ఆర్ కి అకౌంటెంట్ సిస్టమ్ పెట్టేసాం కదా. నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు, 1 person లివ్స్ బిట్వీన్ ఆర్ అండ్ పి. ఆర్ కి పి కి మధ్యలో 1 person ఉండాలంట. ఎక్కడ అవుతుంది మరి ఆర్ కి పి కి మధ్యలో 1 person ఉండాలంటే, ఇక్కడ చూడండి థర్డ్ ఫ్లోర్ లో ఆర్ ఉంది, 1 person ఉండాలంటే ఇక్కడ సెకండ్ ఫ్లోర్ వదిలేసి ఫస్ట్ ఫ్లోర్ లో పి పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఆల్రెడీ క్యూ ఉంది కదా, సో కింద పెట్టుకోవడానికి అవ్వదు. సో పైన 1 person వదిలేసి పి పెట్టుకుందాం. ఓకేనా, ఈ పాసిబిలిటీలో చూస్తే ఆర్ కి పైన 1 person వదిలేసి పి పెట్టడానికి అవ్వదు, ఆల్రెడీ క్యూ ఉంది కాబట్టి ఆర్ కి కింద 1 person వదిలేసి పిని పెట్టుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం పాసిబిలిటీ ఉంది, థర్డ్ పాసిబిలిటీలో ఆర్ అకౌంటెంట్స్ ఇక్కడ ఉంది. ఆర్ కి 1 person పైన గానీ ఆర్ కి 1 person కింద గానీ పి ఉండాలి. సో ఎక్కడ పెడతాం తెలియదు కదా, సరే పైన పెట్టొచ్చు కిందైనా పెట్టొచ్చు. సో ఆ పాయింట్ అలా ఉంచుదాం. ఆర్ ఇంకో పాసిబిలిటీ వేసుకుందాం, అది ఈజీ కదా మనకి. ఇక్కడ ఇంకో పాసిబిలిటీ వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆర్ అకౌంటెంట్ కదా, 7th ఫ్లోర్ లో క్యూని పెట్టుకున్నాం, అది హిందీ. సెకండ్ ఫ్లోర్ లో వి ఉంది. సో ఈ పాసిబిలిటీలో నేను పీని కింద వేసుకుంటున్నాను, లాస్ట్ పాసిబిలిటీలో పీని ఒక పర్సన్ వదిలేసి ఇక్కడ పెడుతున్నా 5th ఫ్లోర్ లో. సి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను లైన్స్ గీస్తున్నా. ఓకేనా, ఇవి మనకు వచ్చిన ఫ్లోర్స్ ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు, ద పర్సన్ హూ లైక్స్ ఇంగ్లీష్ లివ్స్ జస్ట్ బిలో ద ఫ్లోర్ ఆఫ్ పర్సన్ హూ లైక్స్ అకౌంట్స్ ని ఎవరైతే లైక్ చేస్తున్నారో వాళ్ళకి జస్ట్ కింద ఇంగ్లీష్ ని లైక్ చేస్తున్న పర్సన్ ఉంటారట. అకౌంట్ ని లైక్ చేస్తున్న వాళ్ళు ఎవరు, ఆర్. కాబట్టి ఆర్ కింద సెకండ్ ఫ్లోర్ లో ఇంగ్లీష్ పెట్టుకుంటాం. ఆర్ కింద సెకండ్ ఫ్లోర్ లో ఇంగ్లీష్, ఇక్కడ ఇంగ్లీష్. ఓకేనా, నెక్స్ట్ 2 persons లివ్స్ బిట్వీన్ ద వన్ హూ లైక్స్ ఆర్ట్స్ అండ్ ఫిజిక్స్. ఆర్ట్స్ ని లైక్ చేస్తున్న పర్సన్ కి ఫిజిక్స్ ని లైక్ చేస్తున్న పర్సన్ కి మధ్యలో ఇద్దరు ఉండాలంట. కానీ ఇద్దరిని ఎక్కడ పెడతాం తెలియదు కదా, సో ఆ పాయింట్ పక్కన పెడతాం. ద పర్సన్ హూ లైక్స్ ఫిజిక్స్ డస్ నాట్ లివ్ ఆన్ అన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్. ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఎవరు ఉండరు, ఫిజిక్స్ ని లైక్ చేస్తున్న పర్సన్ ఉండరంట. ఇక్కడ మనకు ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఏవేవి ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ ఆడ్ లో మనకు తెలియకుండా ఖాళీ ఉన్నది 1 ఖాళీ లేదు, ఫస్ట్ పాసిబిలిటీలో 3 ఖాళీ లేదు. ఇంకా ఆడ్ నెంబర్ ఏమున్నాయమ్మా 7, 5 రెండు ఉన్నాయి. ఆ రెండింటిలో ఎక్కడ పెడతాం, ఫిజిక్స్ ని ఎక్కడ పెట్టాలో తెలియదు కాబట్టి అలా ఉంచుతాం. నెక్స్ట్ వి డస్ నాట్ లైక్ ఆర్ట్స్. వీకి ఆర్ట్స్ నచ్చదంట. ఓకే, వీకి నచ్చదు, దానివల్ల మన ప్రస్తుతానికి యూజ్ ఏం లేదు. డబ్ల్యూ హూ లివ్స్ అబౌవ్ ద ఫ్లోర్ ఆఫ్ ఎక్స్, హూ లివ్స్ అబౌవ్ ద ఫ్లోర్ ఆఫ్ ఎస్. ఇక్కడ మనకు ఒక ఆర్డర్ ఇచ్చాడు చూడండి, ఎస్ పైన ఎక్స్ వస్తుందంట, ఎక్స్ పైన డబ్ల్యూ వస్తుందంట. చూసారా, దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, డబ్ల్యూ లివ్స్ అబౌవ్ ద ఫ్లోర్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ పైన డబ్ల్యూ ఉంటుంది, ఎక్స్ ఎక్కడ ఉంటుంది, ఎస్ పైన ఉంటుంది. అలానే ఒకదాని మీద ఒకటి కంటిన్యూస్ గా ఉంటాయని కాదు, మధ్యలో ఇంకెవరైనా మధ్యలో వేరే ఫ్లోర్స్ ఉండొచ్చు, కాకపోతే వాటి ఆర్డర్ అనేది ఇలా ఉండాలి కాబట్టి దాన్ని పక్కన వేసుకోండి. నెక్స్ట్ యూ డస్ నాట్ లివ్ ఎట్ ద ఫ్లోర్ విచ్ ఇస్ ఇమీడియట్లీ బిలో ఆర్ అబౌవ్ హూ లైక్స్ హిందీ. హిందీ లైక్ చేస్తున్న పర్సన్ కి కింద గానీ పైన గానీ యూ రాకూడదు అంట. ఓకే, యూ వెయ్యం. నెక్స్ట్ 1 person lives between the one who likes economics and the one who likes mathematics. ఎకానమిక్స్ లైక్ చేస్తున్న పర్సన్ కి మ్యాథమెటిక్స్ లైక్ చేస్తున్న పర్సన్ కి మధ్యలో 1 person ఉండాలి. వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలిసిందా, ఇంకా తెలియలేదు. ద పర్సన్ హూ లైక్స్ ఫిజిక్స్ డస్ నాట్ లివ్ ఇమీడియట్లీ అబౌవ్ ఆర్ బిలో ద పర్సన్ హూ లైక్స్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లైక్ చేస్తున్న పర్సన్ కి పైన కానీ కింద కానీ ఫిజిక్స్ లైక్ చేస్తున్న పర్సన్ ఉండకూడదంట.
అంటే ఇక్కడ మనకి పైన కింద ఫస్ట్ పాసిబిలిటీలో ఛాన్స్ లేదు, రిమైనింగ్ పాసిబిలిటీస్ లో కూడా పైన కింద మనం ఫిజిక్స్ వేసుకోకూడదు. ఓకేనా? పి డస్ నాట్ లైక్ బయాలజీ, పికి బయాలజీ నచ్చదంట. ఓకే, నెక్స్ట్ యూ లివ్స్ బిలో ఎక్స్. చూడండి, ఎక్స్ కింద యూ ఉండాలి అంటే ఇక్కడ మనకి ఎస్ పైన యూ ఉండాలని ఇచ్చాడు, ఇక్కడ ఎక్స్ కింద యూ ఉండాలని ఇచ్చాడు, కాబట్టి ఎక్స్ కి ఎస్ కి మధ్యలో యూ వస్తుంది. దీన్ని ఎలా వేసుకుంటాం? WXUS ఈ ఆర్డర్ లో వస్తుంది మనకి. నెక్స్ట్ ద వన్ హూ లైక్స్ ఎకానమీ లివ్స్ అయితే ఓకే. ఇక్కడ మనకి మనం ఈ అరేంజ్మెంట్ చేసుకున్నాం, రిమైనింగ్ అన్ని ఇండైరెక్ట్ గానే ఇచ్చాడు. పాయింట్స్ అన్ని చదువుకున్నాం, ఎక్కడ మనకి తెలియలేదు కాబట్టి ఇప్పుడు మనం బుర్ర యూజ్ చేసి చేయాలి. ఫస్ట్ పజిల్ మొత్తం చదవడం అన్నది ప్రాసెస్. పజిల్ మొత్తం చదివితేనే మనకి ఏ పాయింట్స్ మనకి ఈజీగా వేసుకునే పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఈజీగా వేసుకునే పాయింట్స్ అని మనం ఆల్రెడీ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఇచ్చిన పాయింట్స్ ని మనం అప్లై చేయాలి. నెక్స్ట్ ఎక్కడ వరకు వేసామమ్మా? ఇక్కడ వరకు వేసేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, 2 persons lives between the one who likes arts and physics. ఆర్ట్స్ ని లైక్ చేసిన పర్సన్ కి, ఫిజిక్స్ ని లైక్ చేసిన పర్సన్ కి మధ్యలో ఇద్దరు ఉండాలి. నెక్స్ట్ ఫిజిక్స్ ఈవెన్ నెంబర్ కాదు అంటే ఏంటి? ఆడ్ నెంబర్ లో వేయాలి. ఫిజిక్స్ ని ఆడ్ నెంబర్ లో ప్లేస్ చేసి తన నుంచి 2 places వదిలేసి ఆర్ట్స్ ని పెట్టాలి. అంతేనా? ఇప్పుడు ఫిజిక్స్ ని ఇక్కడ 5 లో పెట్టాం అనుకోండి పి దగ్గర, ఎందుకంటే ఇక్కడ 1, 3 ఖాళీ లేవు కదా. ఇక్కడ ఫిజిక్స్ ని పెట్టాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆర్ట్స్ ఎక్కడ వస్తుంది? 2 persons ని వదిలేసి కింద మనకి ఖాళీ లేదు, ఇంగ్లీష్ ఉంది. సో 2 persons వదిలేసి పైన ఆర్ట్స్ పెట్టాం అనుకోండి, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వైలేట్ అవుతుంది. వి డస్ నాట్ లైక్ ఆర్ట్స్ అని ఇచ్చేసాడు. సో వి దగ్గర ఆర్ట్స్ రాకూడదు, అంటే ఇక్కడ మనం పి దగ్గర ఫిజిక్స్ వేయకూడదు. అంతేనా? ఇంకెక్కడ మనకి ఆడ్ ప్లేస్ ఉంది? 7 ఉంది. 7 దగ్గర వేసాం అనుకోండి ఫిజిక్స్, అప్పుడు 2 places వదిలేసి 4 దగ్గర ఏమొస్తుంది? ఆర్ట్స్ వస్తుంది. ఇది ఒక పాసిబిలిటీ. నెక్స్ట్ ఈ పాసిబిలిటీస్ లో చూద్దాం. ఇక్కడ మనకి 1 పికి ఫిజిక్స్ నచ్చదు అని ఇచ్చేసాడు కదా, పి డస్ నాట్ లైక్ బయాలజీ అని ఇచ్చాడా? ఓకే. నెక్స్ట్ ఇంగ్లీష్ కింద ఫిజిక్స్ రాకూడదు అని ఇచ్చాడు కదా ఒక పాయింట్ లో, ఎక్కడ ఇచ్చాడు చూడండి. ద పర్సన్ హూ లైక్స్ ఫిజిక్స్ డస్ నాట్ ప్లేస్ అబోవ్ ఆర్ బిలో ఇంగ్లీష్. ఇంగ్లీష్ కి పైన గానీ కింద గానీ ఫిజిక్స్ ఉండకూడదు, కాబట్టి ఈ ప్లేస్ లో ఫిజిక్స్ వేయలేం. ఇంకెక్కడ ఖాళీ ఉంది? 3 లో ఆల్రెడీ ఆర్ ఉంది, 5 లో ఇక్కడ హిందీ ఉంది. సో మిగిలింది ఎక్కడ? ఇక్కడ ఫిజిక్స్ వేస్తే ఇంకెక్కడ వస్తుంది? ఆర్ట్స్. 2 places వదిలేసి ఇక్కడ ఆర్ట్స్ రావాలి, కానీ వి దగ్గర మనకి ఆర్ట్స్ రాకూడదు. అక్కడ పాయింట్ ఉంది కదా, వి డస్ నాట్ లైక్ ఆర్ట్స్, వి దగ్గర ఆర్ట్స్ రాకూడదు అంటే ఇక్కడ రాంగ్. ఫిజిక్స్ ని ఇక్కడ కాకుండా వేరే ఎక్కడైనా పాసిబిలిటీ ఉందా పెట్టడానికి? ఆడ్ ప్లేసెస్ లో ఒక 7 మనకు ఖాళీగా ఉంది, రిమైనింగ్ ఏ ప్లేస్ ఖాళీ లేదు, కాబట్టి ఈ పాసిబిలిటీలో ఆన్సర్ రాదు. సో ఈ పాసిబిలిటీ క్లియర్ చేసేస్తున్నా. మొత్తం పోయిందా? నేలేండి, ఈ పాసిబిలిటీ క్లియర్ చేసేస్తున్నా ఎందుకంటే అక్కడ ఆన్సర్ మనకి రావట్లేదు కాబట్టి. ఇప్పుడు ఈ 3 పాసిబిలిటీస్ లో చూసుకుందాం. ఫిజిక్స్, ఈ థర్డ్ పాసిబిలిటీలో ఫిజిక్స్ ఎక్కడ రావాలమ్మా? 1 దగ్గర రాకూడదు, ఎందుకంటే ఇంగ్లీష్ పైన ఉంది కాబట్టి ఇంగ్లీష్ కి దగ్గరలో ఫిజిక్స్ ఉండకూడదు. నెక్స్ట్ 3 దగ్గర ఆల్రెడీ అకౌంట్స్ ఉంది. 5 దగ్గర ఫిజిక్స్ పెట్టామనుకోండి, అప్పుడు ఎక్కడ రావాలి? ఆర్ట్స్. కింద మనకి ఖాళీ లేదు కాబట్టి పైన 2 places వదిలేసి పైన ఇక్కడ ఆర్ట్స్ పెట్టుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఫిజిక్స్ కి ఎక్కడ ఖాళీ ఉంది? ఇక్కడే ఖాళీ ఉంది. థర్డ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ పెట్టకూడదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కూడా 2 places వదిలేసి పైన ఆర్ట్స్ పెట్టుకుంటాం. మనకి ఇప్పుడు ప్రెసెంట్ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫిజిక్స్ ని ఆర్ట్స్ ని ప్లేస్ చేసేసాం కదా, చేసేసాం. ద పర్సన్ హూ లైక్ ఫిజిక్స్ డస్ నాట్ అన్ ఈవెన్ ఫ్లోర్, వి డస్ నాట్ లైక్ ఆర్ట్స్, అయిపోయింది. డబ్ల్యూ లివ్స్ అబౌవ్ ఎక్స్. ఇక్కడ మనకి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? ఇంకా ఖాళీగా మిగిలిపోయిన ప్లేసెస్ అన్ని 1 2 3 4. చూడండి, ఈ ఫస్ట్ పాసిబిలిటీ చూస్తే ఎన్ని పర్సన్స్ ఖాళీగా మిగిలిపోయారమ్మా? 1 2 3 4 పర్సన్స్ ఉండాల్సిన ప్లేసెస్ మనకి ఖాళీగా మిగిలిపోయాయి కదా. ఇక్కడ మనకి ఎంతమంది పర్సన్స్ ఆర్డర్ ఉంది? 4 persons దే ఆర్డర్ ఉంది. సో ఈ 4 persons ని అక్కడ ప్లేస్ చేసేద్దాం. కింద ఎవరు ఉండాలి? ఎస్ ఉండాలి, ఎస్ పైన యు ఉండాలి, యు పైన ఎక్స్ ఉండాలి, ఎక్స్ పైన డబ్ల్యూ ఉండాలి. ఇది పర్సన్స్ యొక్క ఆర్డర్. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఎక్కడెక్కడ మిగిలే? ఇది ఆర్, ఎస్, యు, ఎక్స్, డబ్ల్యూ. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మనకి కింద ఈ ఫ్లోర్ లో ఖాళీగా ఉంది. ఇక్కడ చూడండి మన లోగో పైన ఇక్కడ ఎస్, ఇక్కడ యు,
ఇక్కడ ఎక్స్, ఇక్కడ డబ్ల్యూ. పర్సన్స్ అందరినీ ప్లేస్ చేసేసాం. ఇంకా మనకి మిగిలిపోయినవి ఏంటి? సబ్జెక్ట్స్ మిగిలిపోయాయి. ఇప్పుడు సబ్జెక్ట్స్ చూసుకుందాం. సబ్జెక్ట్స్ చూసుకుంటే ఇంకేం మిగిలిపోయాయమ్మా సబ్జెక్ట్స్? హిందీ అయిపోయింది, ఇంగ్లీష్ అయిపోయింది, మ్యాథ్స్ అవ్వలేదు, ఫిజిక్స్ అయిపోయింది, ఆర్ట్స్ అయిపోయింది, అకౌంట్స్ అయిపోయింది. ఇంకా మనకి మిగిలిపోయిన సబ్జెక్ట్స్ ఏంటి? మ్యాథ్స్, ఎకనామిక్స్, బయాలజీ. అంతేనా? మ్యాథ్స్ కి ఎకనామిక్స్ కి ఒక రిలేషన్ మనకి ఇచ్చాడు. లాస్ట్ లో ఏమి ఇచ్చాడు? 1 person lives between the one who like economics and who like maths. అంటే మ్యాథ్స్ లైక్ చేసిన పర్సన్ కి, ఎకనామిక్స్ లైక్ చేసిన పర్సన్ కి మధ్యలో ఒకరు ఉండాలి. The one who likes economics live above the one who like mathematics. అంటే ఎకనామిక్స్ కి మ్యాథ్స్ కి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి. వాళ్ళిద్దరిలో ఎకనామిక్స్ లైక్ చేసిన పర్సన్ పైన ఉండాలి, మ్యాథ్స్ లైక్ చేసిన పర్సన్ కింద ఉండాలి. ఈ 2 స్టేట్మెంట్స్ కి మీనింగ్ అది. సో మధ్యలో 1 person గ్యాప్ వచ్చేలాగా ఎక్కడ పెట్టుకుంటామమ్మా మనం? మధ్యలో 1 person గ్యాప్ వచ్చేలాగా ఇక్కడ చూడండి, ఇక్కడ వికి ఎక్స్ కి మధ్యలో 1 person కదా గ్యాప్ ఉన్నారు. సో మనం ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు? ఇక్కడ ఎకనామిక్స్, ఇక్కడ ఏంటి? మ్యాథ్స్ పెట్టుకుంటే ఇంకా మిగిలిపోయింది ఏంటి? బయాలజీ. పి దగ్గర బయాలజీ పెట్టుకున్నాం. కానీ ఇక్కడ పాయింట్ ఏమి ఇచ్చాడు? పి డస్ నాట్ లైక్ బయాలజీ అని ఇచ్చాడు. కానీ ఇక్కడ మనకి పీకి బయాలజీయే వస్తుంది. రిమైనింగ్ అన్ని ఫిల్ అయిపోయి కదా. అంటే ఈ పాసిబిలిటీలో కూడా ఆన్సర్ రాదు. ఇంకా మిగిలిపోయిన పాసిబిలిటీస్ ఈ 2. ఇక్కడ కూడా వేసుకుందాం. ఇక్కడ ఒకటి గ్యాప్ వచ్చినవి ఏమున్నాయమ్మా? ఎక్స్, ఎస్. చూడండి, ఇక్కడ మధ్యలో 1 person గ్యాప్ తో ఉన్నవి ఏంటి? ఎక్స్, ఎస్. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ ఎకనామిక్స్ పెట్టాలి, ఇక్కడ మ్యాథ్స్ పెట్టాలి. ఇంక మిగిలిపోయింది ఏంటి? బయాలజీ. బయాలజీ ప్లేస్ ఎక్కడ ఉంది? పి దగ్గరే ఉంది బయాలజీ. కానీ పీకి బయాలజీ నచ్చదు కదా. సో ఇది కూడా రాంగ్. ఇంకా మిగిలిపోయిన పాసిబిలిటీ లాస్ట్. ఇది మళ్ళీ నేను ఈ మధ్యలో వేసుకుంటానమ్మా. ఈ లాస్ట్ లో మనకి లోగో ఉండడం వల్ల తెలియడం లేదు కదా. సో ఇక్కడ వేసుకుంటాను చూడండి. డబ్ల్యూ కి ఆర్ట్స్, క్యూ కి హిందీ, ఎక్స్ ఖాళీ ఉంది, పి కి ఫిజిక్స్ వచ్చింది, యు, ఆర్ కి అకౌంటెంట్స్, వి కి ఇంగ్లీష్, ఎస్. ఇది కదా మనకుంది. సో ఇక్కడ మనకి ఏంటమ్మా? ఎకనామిక్స్, మ్యాథ్స్ వేయడానికి ప్లేస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎందుకంటే మధ్యలో 1 person గ్యాప్ ఉండేలాగా మనకున్న ప్లేసెస్ ఇది. సో ఇక్కడ ఎకనామిక్స్ వేసుకుంటాం, ఇక్కడ మ్యాథ్స్ వేసుకుంటాం. ఇంకా మిగిలిపోయిన సబ్జెక్ట్ ఏంటి? బయాలజీ. ఎస్ కి బయాలజీ వచ్చింది. ఎస్ కి బయాలజీ ఉండకూడదని మనకి ఏం లేదు కదా. సో అన్ని పాయింట్స్ సాటిస్ఫై అయ్యేలాగా మనకు వచ్చిన పాసిబిలిటీ ఇది. సో ఇది ఆన్సర్. అర్థమైందా? చూడండి, మిగతా అన్ని క్లియర్ చేసేస్తాం, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదమ్మా ఆన్సర్. అర్థమైందా? ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో? మళ్ళీ చెప్పాలా? అర్థమైందా పజిల్? నోట్ చేసుకోండి. ఓకే, దీని మీద క్వశ్చన్స్ అడుగుతా, చెప్పండి. నేను కొన్ని కాంబినేషన్స్ చెప్తాను, అందులో ఏది ట్రూ అవుతుందో చెప్పండి. పి బయాలజీ ట్రూవా? అది క్వశ్చన్ లోనే ఇచ్చేసాడు, పి బయాలజీ నచ్చదని. సో ఆ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఆర్ ఫిజిక్స్ ఇచ్చాడు. ఆర్ కి అకౌంట్ సిస్టమ్ అని చెప్పి అది కూడా క్వశ్చన్ లో ఇచ్చాడు కాబట్టి అది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ వి కి ఎకనామిక్ సిస్టమ్ అని ఇచ్చాడు. వి కి ఎకనామిక్సా? కాదు కదా. వీకి ఏమి ఇష్టం? ఇంగ్లీష్ ఇష్టం. సో ఆ ఆప్షన్ రాంగ్. ఇంకా డబ్ల్యూ కి ఫిజిక్స్ అని ఇచ్చాడు. డబ్ల్యూ ఫిజిక్స్ ఇష్టమా? ఆర్ట్స్ ఇష్టం. సో ఏం పెడతాం ఆప్షన్? కింద నన్ అని ఇచ్చాడు కాబట్టి నన్ ఈజ్ ట్రూ అనేది ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్ ఎక్స్ లైక్స్? ఎక్స్ ఏ సబ్జెక్ట్ లైక్ చేస్తుందమ్మా?
చెప్పండి ఏ సబ్జెక్ట్ లైక్ చేస్తుంది? ఎకనామిక్స్ అంతే కదా. పజిల్ వచ్చేస్తే క్వశ్చన్స్ ఈజీ. నెక్స్ట్ 4 of the following 5 are alike. ఒకలా ఉన్నవి ఉంటాయి కదా, దానికి ఆప్షన్స్ చెప్తాను చూడండి. ఆప్షన్స్ వి, పి, క్యూ, ఆర్, ఎస్. ఆన్సర్ చెప్పండి. 4 of the following 5 are alike in a certain way based on a group. Find the one that doesn't belong to that group. చెప్పండి ఇందులో ఆన్సర్ ఏంటి? రిమైనింగ్ అన్ని ఆడ్ ప్లేసెస్ లో ఉన్నాయి చూడండి. పి ఎక్కడుంది? 5 లో ఉంది అంటే ఆడ్. క్యూ ఎక్కడుంది? 7 లో ఉంది అంటే ఆడ్. ఆర్ 3 లో ఉంది ఆడ్. ఎస్ 1 లో ఉంది ఆడ్. వి మాత్రమే ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉంది కాబట్టి ఆన్సర్ వి. నెక్స్ట్, హౌ మెనీ ఫ్లోర్స్ బిట్వీన్ ద పర్సన్ హూ లైక్స్ అకౌంట్స్ అండ్ డబ్ల్యూ? అకౌంట్స్ లైక్ చేసిన పర్సన్ కి డబ్ల్యూ కి మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 1 2 3 4 ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 4. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లైక్స్ బయాలజీ? ఇక్కడ ఎవరికి బయాలజీ అంటే ఇష్టం? నాకు ఇష్టం. ఎస్ కి బయాలజీ అంటే ఇష్టం. నాకు కూడా ఇష్టమే బయాలజీ అంటే. ఓకే, ఇక్కడతో ఈ పజిల్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఇందులో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. లేవా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్షన్స్ మనకు తెలిసినాయి కదా, మాట చాలా సమ్స్ చేసాం కదా ఇలాంటివి. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా మనకి? కొన్ని సింబల్స్ ఇచ్చాడు. సింబల్స్ ఇచ్చేసి ఒక్కొక్క సింబల్ కి ఒక్కొక్క డైరెక్షన్ ని పెట్టుకున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనకి నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు, కానీ ఇక్కడ నెంబర్ కి ఇక్కడ డిస్టెన్స్ కి రిలేషన్ ఏంటమ్మా? మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 13 ఉంటే ఇక్కడ 15 ఉంది అంటే ఏం చేశాడు? +2 చేశాడు. 17 ఉంటే 19 ఉంది, ఇక్కడ కూడా +2నే. 25 27 అయింది +2. 12 14 అయింది +2. సో మనకి ఏం అబ్జర్వ్ చేసాం మనం ఇందులో? మనకి బ్రాకెట్ లో ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ కి +2 చేసి ఎంత వస్తే అంత మనం డిస్టెన్స్ రూపంలో తీసుకోవాలి, అంతేనా? సో ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన దానికి వెళ్దాం. ఇది మనకి క్వశ్చన్. ఈ క్వశ్చన్ ప్రకారంగా మనం వేసుకుందాం డయాగ్రామ్. ఏమిచ్చాడు? సి పర్సంటైల్ డి అన్నాడు. సి పర్సంటైల్ సింబల్ ఏంటమ్మా? అదే డైరెక్షన్ ఏంటమ్మా? నార్త్. అంటే సి ఈజ్ టు ద నార్త్ ఆఫ్ డి. సికి డికి సి నార్త్ లో ఉంది. సి ఈజ్ టు ద నార్త్ ఆఫ్ డి. ఎంత డిస్టెన్స్ లో ఉంది? బ్రాకెట్ లో 13 ఇచ్చాడు కాబట్టి మనం +2 చేసుకోవాలి, 15. అంతేనా? నెక్స్ట్, సి గురించి డి గురించి రాసుకున్నాం కదా, ఆ రెండు ఇంకెక్కడ ఉన్నాయో చూసుకుందాం. సికి డికి. సో ఇక్కడ మనకి ఎక్కడ ఉంది? డి ఎక్కడైనా కనిపిస్తుందా? ఇక్కడ డి ఉంది, ఇక్కడ సి ఉంది. సో సితో ఉన్నది ఫస్ట్ వేసేసుకుందాం. ఇక్కడ ఒక సి ఉంది, ఆ 3 ముందు వేసేసుకుందాం. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా? సి $సింబల్ ఐ అని ఇచ్చాడు. $సింబల్ అంటే అర్థం ఏంటి? సౌత్. అంటే సి ఈజ్ 13 అన్నాడు కదా, అంటే +2 చేసుకోవాలి. సి ఈజ్ 15 మీటర్స్ సౌత్ ఆఫ్ ఐ. ఐ అనే పర్సన్ కి 15 మీటర్స్ సౌత్ లో సి ఉంది, అంతేనా? ఓకే, ఇది అయిపోయింది. ఇంకేముంది? ఈకి డికి ఉంది కదా, ఇది చూద్దాం. ఈ యాంప్లిసెంట్ డి అంటే అర్థం ఏంటమ్మా? డి ఈజ్ వెస్ట్ ఆఫ్ ఈ. ఎంత? 10 అంటే +2 చేసుకోవాలి, 12. డి ఈజ్ 12 మీటర్స్ వెస్ట్ ఆఫ్ ఈ. ఇక్కడ చూసారు రివర్స్ లో ఉంది. ఇక్కడ పీకి క్యూకి ఇస్తే క్యూ ఈజ్ 14 మీటర్స్ వెస్ట్ ఆఫ్ పి అన్నాడు. సో మనకి ఈకి డికి తీసుకున్నాం కాబట్టి మనం కూడా రివర్స్ లో తీసుకోవాలి. డి ఈజ్ 12 మీటర్స్ వెస్ట్ ఆఫ్ డి. ఈకి 12 మీటర్స్ వెస్ట్ లో డి ఉంది, అంతేనా? ఓకే, ఈ పాయింట్ అయిపోయింది. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఈ పాయింట్ చూసుకుందాం. ఎఫ్ కి సికి ఇచ్చాడు. ఏమిచ్చాడు? యాంప్లిసెంట్ ఇచ్చాడు. యాంప్లిసెంట్ అంటే అర్థం ఏంటి?
అగైన్ వెస్ట్ అంటే సి ఈజ్ 9 అంటే +2 11. సి ఈజ్ 11 meters west of ఎఫ్ అంతేనా. సి ఈజ్ 11 meters west of ఎఫ్ 11. చూడండి సి కి ఎఫ్ కి మధ్య డిస్టెన్స్ ఎంత 11, డి కి మధ్య డిస్టెన్స్ ఎంత 12. అంటే ఎఫ్ ఈ అన్నవి మనకి స్ట్రైట్ లైన్ లో లేవు, కొంచెం క్రాస్ గా ఉన్నాయి. అది మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈ పాయింట్ అయిపోయింది. ఇక్కడ ఇంకేమనుకున్నాయి ఎఫ్ తో మనకు ఒకటి వచ్చింది కదా పాయింట్. సో ఎఫ్ తో ఉన్న పాయింట్ ని చూసుకుందాం. ఎఫ్ $సింబల్ జి. $సింబల్ అంటే అర్థం ఏంటి? సౌత్. అంటే ఎఫ్ ఈజ్ 15 అన్నాడు కాబట్టి +2. ఎఫ్ ఈజ్ 17 meters సౌత్ ఆఫ్ జి. అంటే జి ఇక్కడ వేసుకుంటే 17 meters సౌత్ లో ఎఫ్ ఉంది. ఎందుకు జి పైన వేసుకున్నాను? ఈ ఐ వరకు 15 కదా మనకి. ఐ కి సి కి మధ్య డిస్టెన్స్ ఎంత 15 ఉంది. సో ఇక్కడ 17 ఉండాలి కాబట్టి ఐ కన్నా పైకి ఉండాలి జి, అందుకని పైకి వేసుకున్నాం. సో ఈ పాయింట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఐతో మనకు ఒకటి ఉంది కదా, ఐ హ్యాష్ సింబల్ హెచ్. ఐ హ్యాష్ హెచ్. హ్యాష్ అంటే ఏంటి అర్థం? ఈస్ట్. అంటే ఐ ఈజ్ 22 అన్నాడు కాబట్టి +2 చేసుకుందాం 24. ఐ ఈజ్ 24 meters ఈస్ట్ ఆఫ్ హెచ్. హెచ్ కి 24 meters ఈస్ట్ లో ఐ ఉందంట. నెక్స్ట్ ఈ పాయింట్ అయిపోయింది. ఇంకేం మిగిలిందమ్మా? లాస్ట్ ఇది మిగిలింది. దాని అర్థం ఏంటి? బి $సింబల్ అంటే సౌత్. బి ఈజ్ సౌత్ ఆఫ్ హెచ్. ఎంత? 13 అన్నాడు కాబట్టి +2 15. బి ఈజ్ 15 meters సౌత్ ఆఫ్ హెచ్. హెచ్ ఇక్కడ ఉంది కదా, హెచ్ కి 15 meters సౌత్ లో బి. చూడండి ఇక్కడ 15 కాబట్టి ఇక్కడ కూడా 15. సేమ్ లైన్ లో వస్తాయి సిబి అన్నది. అంటే హారిజంటల్ గా ఒకే దీంట్లో ఉంటాయి. ఇది వాడు ఇచ్చిన డయాగ్రామ్, వాడు ఇచ్చిన క్వశ్చన్ కి డయాగ్రామ్ ఇది. ఓకేనా? సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. ఎలా వేసుకోవాలి అర్థమైందా? డయాగ్రామ్ ఎలా వేసుకోవాలి అన్నది అర్థమైందా? డయాగ్రామ్ ఎలా వేసుకోవాలి? ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఏమి ఇచ్చాడు? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ బి? ఎఫ్ కి బి కి మధ్యలో టోటల్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడమ్మా. ఎఫ్ కి బి కి ఏం చేయాలి? ఎఫ్ కి బి కి టోటల్ డిస్టెన్స్ అంటే టోటల్ ఉన్న నెంబర్స్ అన్ని యాడ్ చేయాలి. టోటల్ డిస్టెన్స్ అన్నప్పుడు ఎఫ్ నుంచి బి కి ఎంత అయితే డిస్టెన్స్ ఉందో అది మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమేమి ఉన్నాయి యాడ్ చేయడానికి? ఎఫ్ నుంచి సి కి 11, సి నుంచి ఐ కి 15, ఐ నుంచి హెచ్ కి 24, హెచ్ నుంచి బి కి 15. టోటల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 15 30 + 24 54 + 11 65. ఆన్సర్ ఎంతమ్మా? 65. టోటల్ డిస్టెన్స్ అని ఎప్పుడు అడిగినా సరే మొత్తం చూడాలి. ఓకేనా? టోటల్ డిస్టెన్స్ అని ఎప్పుడు అడిగినా మొత్తం ఎఫ్ నుంచి బి వరకు మొత్తం ఎంత డిస్టెన్స్ ఉందో అంతా చూడాలి. షార్టెస్ట్ డిస్టెన్స్ అని అడిగినప్పుడు మీరు ఇందాక 35 అన్నారు కదా, 35 కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే 24 + 11 చేయాలి. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో నన్ ఆఫ్ దీస్ వస్తుంది, కానీ కీ రాంగ్ ఉంది. ఓకేనా? ఆన్సర్ నన్ ఆఫ్ దీస్. ఆన్సర్ 35 కాదు 65. టోటల్ డిస్టెన్స్ అన్నప్పుడు మనం మొత్తం చూడాలి ఎఫ్ నుంచి బి వరకు. ఓకేనా? క్లియర్ అమ్మా? క్లియర్ అయిందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Of the following pair in a అంటే
ఇచ్చిన దాంట్లో స్ట్రైట్ లైన్ ఫార్మ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఏదన్నా ఆన్సర్ ఇందులో పోయింది. సిగ్నల్ కట్ అయింది, వాయిస్ మళ్ళీ వేసుకున్నావా? చెప్పండి. మీరు వేసుకున్న పర్సంటైల్ అన్నాడు కాబట్టి
సారీ అమ్మ, కొంచెం రాలేదు సిగ్నల్. డయాగ్రామ్ ఏంటి అంతా ఎన్నిసార్లు ఎంచుకుంటున్నాను. ఇక్కడ ఏమొస్తుంది? B15, ఇక్కడ H, ఇక్కడ I, 24, 11 F, 12 E, 17 G. ఇంతే కదమ్మా. దీన్ని బట్టి క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు? స్ట్రైట్ లైన్ ఏది ఫామ్ చేస్తుంది అని అడిగాడు. స్ట్రైట్ లైన్ ఫామ్ చేసిన ఆప్షన్ మనకి ఏముంది? ఆప్షన్ 3 లో BCF ఉంది. ఈ మూడు స్ట్రైట్ లైన్ ఫామ్ చేసినాయి కదమ్మా. మూడు హారిజంటల్ గా ఒకే లైన్ లో ఉన్నాయి. అంటే ఇక్కడ 15, ఇక్కడ 15 కదా. సో ఈ రెండు ఒక లైన్ లో ఉన్నట్టు, దీని నుంచి ఇది ఆల్రెడీ మనకు కనెక్షన్ ఉంది. ఈ మూడు స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 BCF. ఈ మూడు మనకి స్ట్రైట్ లైన్ లో ఉన్నాయి కాబట్టి అది ఆన్సర్. ఓకేనా? మొత్తానికి ఎన్నిసార్లు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ H విత్ రెస్పెక్ట్ టు G? G నుంచి చూసుకుంటే H డైరెక్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటమ్మా డైరెక్షన్ చెప్పండి. చెప్పండి డైరెక్షన్. చెప్పండి. G నుంచి చూసుకుంటే అంటే ఈ డైరెక్షన్. ఇది ఏం డైరెక్షన్? సౌత్ వెస్ట్. ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? సౌత్ వెస్ట్
సౌత్ వెస్ట్ ఎలా వచ్చిందో అర్థమైందా? జీ మనకి పైన ఉంది, హెచ్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ డైరెక్షన్ మనకి సౌత్ వెస్ట్ అవుతుంది. అర్థమైంది ఎలా వచ్చిందో? ఎఫ్ కి డి కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. డి ఇక్కడ ఉంది, 12 meters లో ఈ, 11 meters లో ఎఫ్. ఇది కదా పార్ట్. ఇది డయాగ్రామ్. సో ఎఫ్ కి డి కి ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇందాకలాగా టోటల్ డిస్టెన్స్ లా చేయకూడదు. షార్టెస్ట్ డిస్టెన్స్ అని అడిగినప్పుడు పైథాగరస్ థియరం ప్రకారం మనం చేసుకోవాలి. ఎంత వస్తుందమ్మా? 11 square ఎంత? 121. 15 square 225. యాడ్ చేయండి ఎంత? 346. రూట్ 346. రూట్ 346 ఆన్సర్. ఓకేనా? ఇలా షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నప్పుడు మాత్రమే మనం ఇలా షార్టెస్ట్ డిస్టెన్స్ చూసుకోవాలి. టోటల్ డిస్టెన్స్ అన్నప్పుడు మొత్తం కౌంట్ చేయాలి. అక్కడ నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో మొత్తం చూసుకోవాలి. నెక్స్ట్, ఐ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఈ. ఈ నుంచి చూసుకుంటే, అంటే ఇక్కడ ఈ నుంచి చూసుకుంటే ఐ ఏ డైరెక్షన్ లో ఉంది అని అడుగుతున్నాడు. ఏ డైరెక్షన్ అమ్మా ఇది? ఇది ఏ డైరెక్షన్? అది చెప్పండి. ఏ డైరెక్షన్? నార్త్ వెస్ట్. డైరెక్షన్ వచ్చేసి నార్త్ వెస్ట్. నార్త్ కి వెస్ట్ కి మధ్యలో ఉంది కాబట్టి నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఓకేనా? నెక్స్ట్ వీక్ చూద్దాం. అక్కడతో అది అయిపోయింది. ఇక్కడ రిలేషన్స్ ఇచ్చాడు. మళ్ళీ రిలేషన్స్ చేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా? కొన్ని సింబల్స్ ఇచ్చాడు. ఆ సింబల్స్ కి తగ్గట్టు కొన్ని రిలేషన్స్ ఇచ్చాడు. ఓకేనా? సో ఇక్కడ ఈ ఈక్వేషన్ ని, ఎక్స్ప్రెషన్ ని యూజ్ చేసుకొని ఈ ఎక్స్ప్రెషన్ మనం డయాగ్రామ్ లో వేసుకొని కే కి ఎం ఏట్ అవుతుంది అన్నది చూడాలి. ఓకేనా? అయితే ఇక్కడ కే కి ఎం కి చూసుకుంటే ఈ ఈక్వేషన్ మొత్తం మీరు చేయాల్సి, అదే ఎక్స్ప్రెషన్ మొత్తం మీరు డయాగ్రామ్ వేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఎం నుంచి కే వరకు వేసుకుంటే సరిపోతుంది. అంతేనా? ఫస్ట్ ఎం ప్లస్ ఎన్ ఉంది. ఎం ప్లస్ ప్లస్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ క్వశ్చన్ లో చూస్తే ప్లస్ అంటే ఫాదర్, అంటే ఎం ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్. ఓకేనా? నెక్స్ట్ ఎన్ ఏదో ఏ డాట్ కే ఉంది. ఏ డాట్ అంటే ఏంటి అర్థం? ఎన్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ కే. ఎన్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ కే. చూడండి, హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి నేను ఇలా పేర్ చేసుకుంటున్నా 99 తోటి. తిను వైఫ్ అయినప్పుడు తన హస్బెండ్ మేల్ అవుతారు కదా. సో ప్లస్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి?
హౌ ఈస్ కే రిలేటెడ్ టు ఎం. కే ఇప్పుడు ఎం కి ఏమవుతాడు, ఎం కి కే ఏమవుతాడమ్మా, అల్లుడు కదా. సో సన్ ఇన్ లా ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి సన్ ఇన్ లా. మీరు ఎక్స్ప్రెషన్ మొత్తం వేసుకుంటే వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం టేకెన్ అవుతుంది. మనకి కేకి ఎంకి మాత్రమే కావాలి కాబట్టి కేకి ఎంకి వేసుకుంటే సరిపోతుంది, మిగతా మనకు అనవసరం కదా. సో కేకి ఎంకి వేసుకుంటే ఆన్సర్ వచ్చేసి అల్లుడు అవుతాడు కాబట్టి సన్ ఇన్ లా. ఆప్షన్ 1 సన్ ఇన్ లా పెడతారు. క్లియరా ఇది? ఇది క్లియరా? ఏమైనా డౌట్ ఉందా ఇందులో? క్లియరా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది పజిల్. పజిలేనా? పజిలే. ఏముందమ్మా ఇందులో? 6 పర్సన్స్ ఉన్నారంట. ABCDENF 6 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళవి డిఫరెంట్ హైట్స్ అంట. లివ్స్ ఎట్ 6 డిఫరెంట్ ఫ్లోర్స్ బట్ నాట్ నెసెసరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. అంటే అర్థం ఏంటమ్మా? 6 ఫ్లోర్స్ ఉన్నాయి, మనం ఇందాకలాగా ఫ్లోర్స్ వేసుకుందాం. 1 2 3 4 5 6 ఫ్లోర్స్ కదా. కింద ఫ్లోర్ నెంబర్ 1 అనుకుంటాం, పైన 6 అనుకుంటాం. అది చూడండి ఇచ్చాడు, గ్రౌండ్ ఫ్లోర్ ఇస్ 1 అండ్ టాప్ ఫ్లోర్ ఇస్ 6 అని. పజిల్స్ లో మనకి ఇలా ఇస్తాడు, గ్రౌండ్ ఫ్లోర్ 1 వేసుకోవాలి, టాప్ ఫ్లోర్ ఎంత నెంబర్ అయితే అంత వేసుకోవాలి అని. అలా ఇవ్వకపోయినా మనం ఇలానే వేసుకోవాలి, కింద నుంచి పైకి వేసుకోవాలి. ఓకేనా? అయితే 6 పర్సన్స్ ఉన్నారంట. వీళ్ళు ఈ 6 ఫ్లోర్స్ లో ఉన్నారు, వాళ్ళకి డిఫరెంట్ హైట్స్ కూడా ఉన్నాయంట. సో హైట్స్ యూజ్ చేసుకొని కూడా మనకి క్లూస్ ఇస్తాడు, అవి మనం వేసుకోవాలి. క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నుంచి ఏమిచ్చాడు? ఏ ఈస్ టాలెస్ట్ దాన్ ఎఫ్ అంట. అంటే ఏ అనే పర్సన్ ఎఫ్ కన్నా టాలెస్ట్. చూడండి, నేను టాల్ నుంచి స్మాల్ వరకు ఇలా రాసుకుంటున్నాను. ఏ ఈస్ టాలెస్ట్ దాన్ ఎఫ్ అంటే ఏ ఎఫ్ కన్నా ఏ పొడవు. నెక్స్ట్ ఎఫ్ హూ లివ్ అబౌవ్ సి లివ్స్ ఎట్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. సి అనే పర్సన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉంటారంటమ్మా. సో మనం ఇక్కడ పాసిబిలిటీస్ వేసుకోవచ్చు కదా. మనకి ఆడ్ నెంబర్ ఫ్లోర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఆడ్ నెంబర్ ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 లో సి ని వేసుకోవచ్చు, ఎందుకంటే ఆడ్ నెంబర్ ఫ్లోర్ కాబట్టి. ఇంకొక పాసిబిలిటీలో చూడండి వేస్తున్నాను. ఇంకొక పాసిబిలిటీలో 3 లో వేసుకోవచ్చు సిని. ఇంకొక పాసిబిలిటీలో 1 లో వేసుకోవచ్చు. ఈ 3 పాసిబిలిటీస్ కదా మనకు ఉన్నాయి. సో ఈ 3 పాసిబిలిటీస్ సిని మనం ఆడ్ ఫ్లోర్ లో పెట్టుకుంటే ఈ 3 పాసిబిలిటీస్ వస్తాయి. నెక్స్ట్ ఏముంది? సి ఈజ్ యంగర్ దాన్ ఓన్లీ 2 పర్సన్స్. అంటే మొత్తం 6 పర్సన్స్ కదమ్మా, చిన్నోడంట. సో ఇద్దరిని వదిలేస్తాం, థర్డ్ ప్లేస్ లో సి ఉన్నాడు. టోటల్ 6 కదా, 4 5 6 ఇలా అనుకుందాం. ఓకేనా? వెయిట్, కేవలం ఇద్దరు కన్నా మాత్రమే సి చిన్నోడు. వీళ్ళిద్దరు కన్నా సి చూడండి.
మనం 3 పాసిబిలిటీస్ వేసుకున్నాం కదా. ఒక దాంట్లో C ఇక్కడ వేసుకున్నాం, ఒక దాంట్లో C ఇక్కడ వేసుకున్నాం, ఒక దాంట్లో C ఇక్కడ వేసుకున్నాం. అయితే మనం పైన 6 ప్లేసెస్ వేసుకున్నాం. 3, 4, 5, 6. అందులో థర్డ్ ప్లేస్ C పెట్టుకున్నాం. ఎందుకంటే
చూడండి ఏముంది ఇక్కడ, మనం 6 ఫ్లోర్స్ తీసుకున్నాం కదా, 1 2 3 4 5 6 3 పాసిబిలిటీస్ వేసుకున్నాం. సి 6%, ఇక్కడ సి, ఇక్కడ బి, ఇక్కడ ఏ, ఇక్కడ ఎఫ్, ఇక్కడ ఈ, ఇలా అనుకున్నాం కదమ్మా. ఇంకా మిగిలిపోయిన పర్సన్ ఎవరు, డి. సో వాళ్ళ హైట్స్ ఆర్డర్ ఇలా ఉంటుంది అనుకుందాం పడిచిన రూల్స్ బట్టి. సో ఇక్కడ ఏం చేసాం మనం, ఎక్కడి వరకు వచ్చాం, సి ఈజ్ యంగర్ దాన్ 2%, 2% కన్నా చిన్న. 2% లివ్ బిట్వీన్ ఈ అండ్ బి. బి కి మధ్యలో 2% ఉంటారంట. బి ఏమో ఎఫ్ కన్నా టాలర్, ఈ కన్నా షార్టర్. ఓకే. ఏ లివ్స్ జస్ట్ అబౌవ్ ఈ, జస్ట్ ఈ కి జస్ట్ అబౌవ్ పైన ఏ ఉంటాడంట. ఓకే. నెక్స్ట్ ఎఫ్ లివ్స్ ఆన్ 4th ఫ్లోర్, డైరెక్ట్ గా ఇచ్చేసాడు, ఎఫ్ 4th ఫ్లోర్ లో ఉంటున్నారు అనేసి. డి లివ్స్ అబౌవ్ బి, బి కి పైన డి ఉంటారు కానీ ఎక్కడ ఉంటారో తెలియదు. ద పర్సన్ హూ లివ్ అట్ ద టాప్ ఫ్లోర్ ఈస్ టాలర్ దాన్ ఈ. టాప్ ఫ్లోర్ లో అంటే 6th ఫ్లోర్ లో ఎవరైతే ఉంటున్నారో ఆ పర్సన్ ఈ కన్నా టాలర్ అంట. ఇక్కడ అరేంజ్మెంట్ లో చూడండి, ఈ కన్నా టాలర్ మనకి ఎవరున్నారు, డి ఉన్నారు. సో టాప్ ఫ్లోర్ లో డి ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ ద వన్ హూ సిట్స్ ఎట్ 3rd ఫ్లోర్ ఈజ్ నాట్ సెకండ్ షార్టెస్ట్ పర్సన్. 3rd ఫ్లోర్ లో ఎవరు కూర్చున్నారో వాళ్ళు సెకండ్ షార్టెస్ట్ పర్సన్ అవ్వకూడదు అంట. అంటే అర్థం ఏంటి, సెకండ్ షార్టెస్ట్ పర్సన్ ఎవరు మనకి, ఏ. కాబట్టి 3rd ఫ్లోర్ లో ఏ రాకూడదు. నెక్స్ట్ ద హైట్ ఆఫ్ షార్టెస్ట్ పర్సన్ ఈజ్ 157. షార్టెస్ట్ పర్సన్ హైట్ ఎంతమ్మా, 157. అండ్ సెకండ్ టాలెస్ట్ పర్సన్ అంటే ఈ తాలూకా హైట్ ఎంత, 167. ద వన్ హూ లివ్స్ ఆన్ 5th ఫ్లోర్ ఈజ్ షార్టర్ దాన్ ఏ. 5th ఫ్లోర్ లో ఎవరైతే ఉంటున్నారో ఆ పర్సన్ ఏ కన్నా షార్టర్ అంట. ఏ కన్నా షార్టర్ ఎవరున్నారు మనకి, ఈ. సో 5th ఫ్లోర్ లో మనకి ఈ ఉండాలి. ఈ ఫస్ట్ పాసిబిలిటీలో 5th ఫ్లోర్ లో ఈ వేసుకోవడానికి అవుతుందా, అవ్వదు. ఆల్రెడీ సి ఉంది కానీ మనకి ఈ ఉండాలి కాబట్టి ఇది రాంగ్. ఈ 2 పాసిబిలిటీస్ లో ఈ వేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంది మనకి, సారీ ఇది ఎఫ్ కదా, ఈ కాదు, ఈ ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ. ఏ కన్నా షార్టెస్ట్ పర్సన్ మనకి ఎఫ్, ఈ కాదు, ఇదిగో ఎఫ్. ఇక్కడ సెకండ్ టాలెస్ట్ పర్సన్ ఈ, షార్టెస్ట్ పర్సన్ ఎఫ్. సో మనం ఇక్కడ ఏం చేసుకోవాలమ్మా, షార్టెస్ట్ పర్సన్ ని 5th ఫ్లోర్ లో పెట్టుకోవాలని చెప్పాడు కానీ ఎఫ్ ఎక్కడ ఉండాలని చెప్పాడు మనకి ఇందాక, ఎఫ్ లివ్స్ ఆన్ ద 4th ఫ్లోర్ అని ఇచ్చేసాడు. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు లాస్ట్ పాయింట్, ద వన్ హూ లివ్స్ ఆన్ ద 4th ఫ్లోర్ ఈ షార్టర్ దాన్ ఏ. ఏ కన్నా షార్టెస్ట్ పర్సన్ 4th ఫ్లోర్ లో ఉండాలి అని ఇచ్చాడు. కానీ మనకి ఇక్కడ వేసుకున్న అరేంజ్మెంట్ బట్టి ఏమొస్తుంది, ఎఫ్ వస్తుంది. ఎఫ్ మనకి 4th ఫ్లోర్ అని ఇచ్చేసారు కానీ 5th ఫ్లోర్ లో కావాలి. అంటే మనం వేసుకున్న అరేంజ్మెంట్ రాంగ్. ఈ 3 కరెక్టే ఇందాక వేసుకున్నట్టు, ఎందుకంటే ఇద్దరు కన్నా సి ఉండాలి కాబట్టి. ఈ 3 మనం ఏం వేసుకున్నాం, ఎఫ్ కన్నా ఏ టాలర్ ఉండాలి, బి కూడా టాలరే ఉండాలి కాబట్టి మనం బిఏఎఫ్ అని వేసుకున్నాం. కానీ ఇక్కడ ఏమిచ్చాడు, ఎఫ్ కన్నా బిఏ 2 టాలరే. మనం బిఏ అని వేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఎఫ్ ని ప్లేస్ చేసుకోవడం రావడం లేదు. సో ఇప్పుడు ఇంటర్చేంజ్ చేసి ఏ బి అని వేసుకుందాం. ఏ బి అని వేసుకున్నాం. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఏ కన్నా షార్టర్ ఉన్న పర్సన్ 5th ప్లేస్ లో ఉండాలంట. ఏ కన్నా షార్టర్ ఎవరు ఉన్నారు మనకి, బిఎఫ్ ఇద్దరు ఉన్నారు. ఎఫ్ ఆల్రెడీ మనకి 4th ఫ్లోర్ అని క్వశ్చన్ లో ఇచ్చేసాడు. ఇంకా మిగిలిపోయింది ఎవరు, బి. సో ఇక్కడ బిని పెట్టుకుంటాం. ఓకేనా. ఇంకేమున్నాయి మనకి, ఇంకేమి ఇచ్చాడు, ఇక్కడ మనకు ఒక పాయింట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, ఏదది, ఏ లివ్స్ జస్ట్ అబౌవ్ ఈ అని ఇచ్చాడు. అంటే ఈ పైన ఏ ఉండాలి, జస్ట్ అబౌవ్ అంటే ఈ పైన ఏ ఉండాలి. ఇప్పుడు ఈ 2 పాసిబిలిటీస్ చూసుకోండి, ఎక్కడ మనకు అవుతుంది, ఈ పైన ఏ పెట్టుకున్నామా, ఇక్కడ ఈ పైన ఏ. 2 పాసిబిలిటీస్ లో మనకి ఈ పైన ఏ పెట్టుకోవడానికి వచ్చింది. కానీ ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఎలా చెప్తాం, 2 కరెక్ట్ గానే వచ్చాయి కదా. కానీ ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో ఎలా చెప్తాం, పాయింట్స్ అన్ని మళ్ళీ రీచెక్ చేసుకుంటే ఏదో ఒక పాయింట్ దగ్గర ఒకటి వైలేట్ అవుతుంది. అది చూసుకుంటే తెలిసిపోతుంది. ఏమి ఇచ్చాడమ్మా, ఫస్ట్ నుంచి చూసుకోండి. ఏ ఈజ్ టాలర్ దాన్ ఎఫ్, ఏ ఈజ్ టాలర్ దాన్ ఎఫ్ పెట్టుకున్నాం. హూ లివ్స్ అబౌవ్ ఈ, ఎఫ్ అనే పర్సన్ ఈ కన్నా పైన ఉండాలంట. రెండిట్లోని ఈ కన్నా పైన ఉన్నాడా, రెండిట్లోని ఈ కన్నా పైనే ఉన్నాడు. సి లివ్స్ ఎట్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. ఓకే. సి ఈజ్ యంగర్ దాన్ 2 persons. ఓకే. 2 persons live between E and B.
ఈకి బికి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలటమ్మా. ఇక్కడ మనకి తెలిసిపోతుంది. ఈకి బికి మధ్యలో 2 పర్సన్స్ ఉండాలంట. ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారా? లేరు. 3 పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ ఈకి బికి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఇది. ఇది మధ్యలో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇది రాంగ్. చూసారా, మనకి కొన్ని పజిల్స్ ఇలానే ఉంటాయి. లాస్ట్ పాయింట్ వరకు చేస్తే 2 పాసిబిలిటీస్ లోనే మనకి కరెక్ట్ గా వచ్చినట్టే ఉంటుంది. అప్పుడు రైట్ ఆన్సర్ అయితే ఎలా తెలుస్తుంది? మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదివితే ఇలాంటి ఇండైరెక్ట్ పాయింట్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ పాయింట్ దగ్గర ఒకటి తప్పు అయిపోతుంది, ఒకటి రైట్ అని తెలిసిపోతుంది. ఈ హైట్స్ పొజిషన్ ఎలా వచ్చిందని చెప్తాను చూడండి. మళ్ళీ హైట్స్ పొజిషన్ ఎలా వచ్చింది అంటే సింపుల్. 6 కదా, 1 2 3 4 5 6 ప్లేసెస్ వేసుకున్నానమ్మా. ఇక్కడ పాయింట్స్ చూసుకోండి. ఏమిచ్చాడు ఇక్కడ? ఏ ఈస్ టాలెస్ట్ దాన్ ఎఫ్ అన్నాడు. అంటే అర్థం ఏంటమ్మా? ఎఫ్ కన్నా ఏ పొడవు. ఇక్కడ రాసుకున్నాను చూడండి, ఎఫ్ కన్నా ఏ పొడవు. నెక్స్ట్ సి లివ్స్ ఎట్ సి ఈజ్ యంగర్ దాన్ 2 పర్సన్స్. 2 పర్సన్స్ కన్నా సి చిన్నవాడు. అంటే ఇద్దరు కన్నా సి చిన్నవాడు, మిగతా అందరికన్నా పెద్ద. మనం టాల్ నుంచి షార్టెస్ట్ రాసుకుంటున్నాం కదా, ఎక్కువ నుంచి తక్కువ రాసుకున్నాం హైయెస్ట్. సో 2 పర్సన్స్ వదిలేసి 2 పర్సన్స్ కన్నా సి చిన్నవాడు అని చెప్పి సీని ఇక్కడ పెట్టుకున్నాం. రిమైనింగ్ కన్నా పెద్దవాడు, ఈ 2 కన్నా చిన్నవాడు. సరిపోయింది కదా. ఈ ముగ్గురు కన్నా హైట్ ఎక్కువ, ఈ ఇద్దరు కన్నా హైట్ తక్కువ. అందుకని సీని అక్కడ పెట్టుకున్నాం. నెక్స్ట్ హైట్స్ గురించి ఇంకేం పాయింట్ ఇచ్చాడు? ఈకి బికి ఇచ్చాడు. డి ఈజ్ టాలర్ దాన్ ఎఫ్. ఎఫ్ కన్నా బి టాలర్ అంట. సో ఏ బి రెండు ఎఫ్ కన్నా టాలరే, బట్ షార్టర్ దాన్ ఈ. బి ఏమో ఈ కన్నా షార్టర్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఈ ఎఫ్ కన్నా అన్ని టాలర్ అనే చెప్తున్నాడు ఇండైరెక్ట్ గా. ఎఫ్ కన్నా ఏ టాలర్, బి టాలర్. బి ఈ కన్నా షార్టర్ అన్నాడు. అంటే బి కన్నా టాలర్ అనే కదా. బి కన్నా టాలర్ అయినప్పుడు ఎఫ్ కన్నా టాలరే కదా. సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? ఎఫ్ కన్నా ఇక్కడ మిగతావన్నీ కూడా టాలరే ఉన్నాయి కాబట్టి మనకు ఆబ్వియస్లీ లాస్ట్ ప్లేస్ లో ఎఫ్ వస్తుంది. మిగతా 3 ఎఫ్ కన్నా టాలరే. సో ఇక్కడ రిమైనింగ్ ప్లేసెస్ లో వాటిని వేసుకుంటాం. నెక్స్ట్ ఏం వేసాం ఇక్కడ? ఏబి రెండు కూడా ఎఫ్ కన్నా టాలరే అని చెప్తున్నాడు. కానీ ఎఫ్ కన్నా ముందు ప్లేస్ లో మనకి 2 ప్లేసుల్లో ఎక్కడ పెట్టాలో తెలియదు, ఏ ఆర్ బి. సో ఏ ఆర్ బి పెట్టుకుంటాం. ఆ రెండిట్లో ఏబిఏ వస్తుంది, కానీ ఏ ఎక్కడ వస్తుంది, బి ఎక్కడ వస్తుంది మనకు తెలియదు. ఇంకేం పాయింట్ ఇచ్చాడు? ఈ కన్నా బి షార్టర్ అన్నాడు. సో ఈ కన్నా బి షార్టర్ కాబట్టి ఈయన ఇక్కడ ఆల్రెడీ ఈ ప్లేస్ లో సి ఉంది కదా, అక్కడ ఇంకేం పెట్టడానికి అవ్వదు కాబట్టి దాని ముందు ప్లేస్ లో ఈని పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ కన్నా బి షార్టరే అయింది కదా. సో అలా ఇంకేం మిగిలిపోయింది మనకి? డి మిగిలిపోయింది. సో డిని పెట్టుకున్నాం. అర్థమైందా ఎలా వచ్చాయి అన్నది? ఈ రెండిట్లో ఎక్కడ ఏ ఎక్కడ బి ఫిక్స్ చేయాలి అంటే మనకు ఒక పాయింట్ లో వచ్చింది. ఏమిచ్చాడు? ఏ కన్నా షార్ట్ గా ఉన్న పర్సన్ 5th ఫ్లోర్ లో ఉండాలి అని ఇచ్చాడు. ఇక్కడ ఏం పెట్టుకుంటే ఏ కన్నా షార్టర్ ఓన్లీ ఎఫ్ అవుతుంది. ఎఫ్ ని మనం 5th ఫ్లోర్ లో పెట్టడానికి అవ్వదు, ఆల్రెడీ 4th ఫ్లోర్ అని చెప్పి క్వశ్చన్ లో ఇచ్చేసాడు. సో ప్లేసెస్ ఇక్కడ ఏని ఇక్కడ బిని పెట్టుకుంటే అప్పుడు ఏ కన్నా షార్టర్ ఉన్న పర్సన్ బి కూడా అవుతాడు కాబట్టి మనం బి. చెప్పండి అమ్మా. ఈ డి పెట్టుకోకూడదా మ్యామ్? డిఈ పెట్టారు కదా ఇప్పుడు. డిఈ పెట్టారనా? డి ప్లేస్ లో ఈ ఎందుకు పెట్టకూడదు? ఓకే, ఇక్కడ ఈడి పెట్టుకోవచ్చు అని అడుగుతుంది. అర్థమైంది. ఇక్కడ ఏది ఇక్కడ ఈడి పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు, అంతేనా? ఓకే, ఈడి పెట్టుకుంటే వెయిట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది దానికోసం. డి లివ్స్ అబౌవ్ బి అన్నాడు. బి పైన డి ఉండాలి. ద పర్సన్ హూ లివ్స్ అట్ ద టాప్ ఫ్లోర్ ఈజ్ టాలర్ దాన్ ఈ అన్నాడు. చూడండి, ఇక్కడ మీరు ఈ డి పెట్టుకుంటే టాప్ ఫ్లోర్ లో ఇక్కడ ఈని పెట్టుకున్నారు అనుకోండి, టాప్ ఫ్లోర్ లో ఎవరు కూర్చోవాలి? ఈ కన్నా టాలెస్ట్ పర్సన్ కూర్చోవాలి. ఇక్కడ మీరు ఈనే టాల్ పెట్టుకుంటే ఈ కన్నా టాల్ ఎవరుంటారు? అప్పుడు టాప్ ఫ్లోర్ లో ఎవరిని పెడతారు? అవ్వదు కదా. సో ఖచ్చితంగా ఈ కన్నా టాలర్ ఒకళ్ళు ఉండాలి. ఆ ఒకరిని మనం టాప్ ఫ్లోర్ లో ప్లేస్ చేయాలి. అందుకనే ఈయన ఇక్కడ తీసుకున్నాను, డీని ఇక్కడ తీసుకున్నాను. అర్థమైందా? ఓకే, ఈ పజిల్ అర్థమైంది కదా. క్వశ్చన్స్ చూద్దాం దీని మీద. ఇక్కడ 157. సో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు దీనికోసం? వాట్ ఈస్ ద పాసిబుల్ హైట్ ఆఫ్ సి?
సి కి పాసిబుల్ హైట్ ఎంత అని ఇచ్చాడమ్మా. కానీ మనకి ఇక్కడ వాడి క్వశ్చన్ లో ఇచ్చిన హైట్స్ ఏంటి? ఈ కి హైట్ ఇచ్చాడు 167 అని, షార్టెస్ట్ కి 157 అని ఇచ్చాడు. సో ఈ కన్నా కొంచెమే సి, అదే ఈ తర్వాత నెక్స్ట్ ప్లేస్ సీనే ఉంది కదా. సో 167 కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. 167 కన్నా కొంచెం తక్కువ ఏ ఆప్షన్ లో ఉంది? 168 ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్. అది అవుతుందా? 168 అంటే 167 కన్నా ఎక్కువ, మనకి తక్కువ కావాలి. 188 ఇచ్చాడు, అది కూడా ఎక్కువే. 178, అది కూడా ఎక్కువే. ఇంకా మిగిలింది ఏంటి? 158. 167 కన్నా తక్కువ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ నే పెడతాం. ఇక్కడ మనకి 158 ఇచ్చాడు నెంబర్. సో 158 పాసిబుల్ వెయిట్, సారీ పాసిబుల్ హైట్. అదే కన్ఫర్మ్ అని కాదు, మనకి ఉన్న ఆప్షన్స్ లో పాసిబిలిటీ ఉన్న ఆప్షన్ ఏంటి అనేది క్లిక్ చేసుకోవాలి. సో అది 158 అవుతుంది. రిమైనింగ్ అన్ని 167 కన్నా పెద్దవి ఉన్నాయి కాబట్టి. అలానే 157 కన్నా తక్కువ కూడా తీసుకోకూడదు. 167 కి 157 కి ఈ రెండింటికి మధ్యలో ఉన్న నెంబర్ ని మాత్రమే మనం పిక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సారీ, ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? హూ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ద వన్ హూ ఈస్ షార్టెస్ట్. షార్టెస్ట్ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ కి ఇమీడియట్ అబౌవ్ ఎవరున్నారో అని అడుగుతున్నాడు. షార్టెస్ట్ పర్సన్ ఎవరమ్మా మనకి? ఎఫ్. ఎఫ్ కి ఇమీడియట్ అబౌవ్ ఎవరున్నారు? బి ఉన్నారు. సో ఆన్సర్ బి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? వీళ్ళలో థర్డ్ షార్టెస్ట్ పర్సన్ ఎవరు అని అడుగుతున్నాడు. థర్డ్ షార్టెస్ట్ పర్సన్ ఎవరమ్మా? లాస్ట్ నుంచి చూసుకుంటే ఎవరున్నారు థర్డ్ షార్టెస్ట్? ఏ. సో ఆన్సర్ ఏ. ఆప్షన్ బి, ఆన్సర్ ఏ. నెక్స్ట్, హూ లివ్ అట్ బాటమ్ ఫ్లోర్. బాటమ్ ఫ్లోర్ అంటే ఏంటి? కింద ఫ్లోర్. కింద ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరున్నారు? సి ఉన్నారు. సో ఆన్సర్ సి. అంతే, ఈ పజిల్ పైన క్వశ్చన్స్ అయిపోయాయి. చిన్న పజిల్ కదా, చిన్నదే. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడమ్మా ప్రిలిమ్స్ లో. ఇది చిన్నదే, అంత కష్టమేం కాదు, ఇది ఈజీనే కూడా. సో ఇలాంటివి ఇస్తాడు ప్రిలిమ్స్ లో. మీరు మరీ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రిలిమ్స్ కి ఈ పజిల్ ఎలా ఉందో ఇలాంటివి ఇస్తాడు ప్రిలిమ్స్ లో. మ్యామ్ చెప్పండి అమ్మా. ఏ బి ప్లస్ అన్నిటిని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు కదా మ్యామ్. ఏ బి బోత్ ఆర్ టాలర్ దాన్ ఎఫ్ ఉన్నారు, అప్పుడు ఈ రెండు ప్లేస్ ఎలా ఫిక్స్ చేశాం మ్యామ్? చెప్పాను కదా ఇందాక, మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ మీరు బి ఏ ఇలా అయినా పెట్టుకోవచ్చు అంటున్నారు కదా. సో మనకి ఇక్కడ ఒక పాయింట్ లో ఏమి ఇచ్చాడు చూడండి, చెప్తా. ఏదా పాయింట్? చూడండి లాస్ట్ పాయింట్. ద వన్ హూ లివ్స్ ఆన్ 5th ఫ్లోర్ ఈజ్ షార్టర్ దాన్ ఏ అన్నాడు. అంటే ఏ కన్నా షార్ట్ గా ఉన్న పర్సన్ 5th ఫ్లోర్ లో ఉండాలి అని ఇచ్చాడు. ఏ కన్నా, ఇప్పుడు మీరు ఏ ఇక్కడ పెట్టుకున్నారు అనుకోండి, ఏ కన్నా షార్ట్ ఎవరున్నారు? ఎఫ్ ఉన్నారు. ఎఫ్ ని 5th ఫ్లోర్ లో పెట్టుకోవాలి అని దీని అర్థం, అంతేనా? కానీ క్వశ్చన్ లో పై పాయింట్ ఏమి ఇచ్చాడు? ఎఫ్ లివ్స్ ఆన్ 4th ఫ్లోర్ అని ఇచ్చేసాడు డైరెక్ట్ గా. ఎఫ్ ఆల్రెడీ 4th ఫ్లోర్ లో పెట్టేసాం, మళ్ళీ అప్పుడు మళ్ళీ 5th ఫ్లోర్ లో ఎలా పెడతాం? పెట్టలేం కదా. సో అందుకనే ఆ రెండింటి ప్లేస్ కొంచెం ముందుకు పెడతాం. అప్పుడు ఏ కన్నా షార్టర్ బి అవుతుంది. బిని 5th ఫ్లోర్ లో పెడతాం. ఓకేనా? అప్పుడు రెండు క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే రెండు ప్యారలల్ గా చూసుకోవాలి కదా మ్యామ్. ఎలా ఈ ఫ్లోర్స్ లో ఎలా అరేంజ్, మళ్ళీ హైట్ వైజ్ అని. అంతే, రెండు ప్యారలల్ గానే చూసుకోవాలి. చూసుకుంటేనే మనం పజిల్ సాల్వ్ చేయగలం. ఓకే మ్యామ్. ఈజీ ఏంటంటే ఫస్ట్ హైట్ కి బేస్ అయిన పాయింట్స్ అన్ని తీసుకొని హైట్స్ మీరు అరేంజ్ చేసుకున్నారు అనుకోండి, సో ఈజీగా పజిల్ సాల్వ్ చేయొచ్చు. ప్యారలల్ గా కూడా చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా వస్తుంది. ఓకేనా? ఎవరికి ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేయండి. ఓకేనా? ఈ పజిల్ ఎంతే. నెక్స్ట్ చూద్దాం. ఇదేమి ఇచ్చాడు? ఇది కూడా 6 పర్సన్స్ ఉన్నారంట. ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ ట్రయాంగులర్ టేబుల్ అమ్మా. ట్రయాంగులర్ టేబుల్, ట్రయాంగిల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నేను 2 పాసిబిలిటీస్ వేసుకుంటాను. నేను మొన్నే మీకు చెప్పా, ఏ పజిల్ అయినా ఇచ్చినప్పుడు మీరు ముందు 2 పాసిబిలిటీస్ వేసుకుంటే యూజ్ అవుతుంది అని చెప్పేసి. 2 పాసిబిలిటీస్ కోసం 2 ట్రయాంగిల్స్ వేసుకున్నాను. అయితే 6 మెంబర్స్ ఈ 2 ట్రయాంగిల్స్ లో కూర్చున్నారంట. 2 ట్రయాంగిల్స్ చుట్టూగా కూర్చున్నారంట. అయితే ఎలా కూర్చున్నారు చెప్తాడు చూడండి. 3 of them sit at corners, అంటే ముగ్గురు ఈ 3 కార్నర్స్ లో కూర్చున్నారంట. ఇంకా అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆన్ ద మిడిల్ సైడ్, ఇంకా రిమైనింగ్ ముగ్గురు ట్రయాంగిల్ మిడిల్ లో కూర్చున్నారు.
ట్రయాంగిల్ మిడిల్ లో కూర్చున్నారు. అయితే ఏంటి, ద వన్ హూ సిట్స్ ఎట్ ద కార్నర్ ఫేస్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఇది సెంటర్ కదమ్మా, కార్నర్ లో కూర్చున్న పర్సన్ సెంటర్ కి ఫేస్ అవే అంటే ఏంటి, దూరంగా, అటువైపు, సెంటర్ వైపు కాకుండా సెంటర్ కి అటువైపు ఫేస్ చేస్తున్నారంట, అంటే అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. కార్నర్స్ లో కూర్చున్న పర్సన్ సెంటర్ కి అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నారు ట్రయాంగిల్ కి. అండ్ ఇంకేమి ఇచ్చాడు, ద వన్ హూ సిట్స్ ఎట్ ద మిడిల్ ఫేస్ టువర్డ్స్ ద సెంటర్. మిడిల్ లో కూర్చున్న వాళ్ళు సెంటర్ వైపు కూర్చున్నారు. టువర్డ్స్ అంటే ఏంటి, అటువైపు, ఎటువైపు సెంటర్ ఉందో అటువైపు కూర్చున్నారు అని అర్థం. ఇలా ఈ విధంగా ఈ 6 కూర్చున్నారు. ఎవరు ఎక్కడ కూర్చున్నారో మనం చేయాలి. ఇంకేమి ఇచ్చాడు కంటిన్యూషన్, దే ఆల్సో లైక్ డిఫరెంట్ బైక్స్. వాళ్ళకి డిఫరెంట్ బైక్స్ కూడా ఇష్టం అంట. క్వశ్చన్ చూస్తే మనకి పార్ట్ చిన్నది ఉంది కదా, క్వశ్చన్ ఇలా చిన్నగా ఉన్నప్పుడే మనకి ఫిట్టింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. క్వశ్చన్ పెద్దది ఉంటే కొన్ని డైరెక్ట్ గా ఇచ్చేస్తాడు. ఇలాంటి వాటికి మనకి కొంచెం ఇబ్బంది పడతాం, కానీ ఏం పర్లేదు, ఇది ఈజీగానే ఉంటుంది చూడండి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ కండిషన్స్ యూజ్ చేసుకొని మనం వాళ్ళని కూర్చోబెట్టాలి. ఏమి ఇచ్చాడు, ఫస్ట్ వన్ ఆఫ్ ద పర్సన్ లైక్ హీరో బైక్. ఇందులో ఒక పర్సన్ కి హీరో బైక్ అంటే ఇష్టం అంట. ఓకే, పక్కన పెట్టండి అది. నెక్స్ట్, P sits second to the left of the one who likes KTM. KTM బైక్ ని ఎవరైతే లైక్ చేస్తున్నారో ఆ పర్సన్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో P ఉంటుందంట. అయితే KTM లైక్ చేస్తున్న పర్సన్ ఎక్కడ ఉంటున్నాడు మనకి తెలుసా, తెలీదు. సో చూద్దాం, ఎక్కడైనా మనకి దానికోసం క్లూ ఉంటుందేమో చూద్దాం. ఏముంది KTM కోసం, ఓన్లీ 2 persons సిట్స్ బిట్వీన్ W and U. మొత్తం పజిల్ అంతా ఒకసారి చదువుతున్నా, ఎక్కడైనా క్లూ ఉంటుందేమో చూడడానికి. V sits second to the left of the one who likes Suzuki. W sits second to the left of R. Neither V nor W likes KTM. The one who likes Harley sits second to the right of the one who likes Honda. U sits middle of the side and likes Bajaj. P does not like Hero. ఓకే, మనకి ఇక్కడ వేసుకునే పాయింట్స్, డైరెక్ట్ గా వేసుకునే పాయింట్స్ లేవు, అంతేనా. ఇక్కడ U sits middle అన్నాడు, మిడిల్ సైడ్ U వేసుకోవచ్చు, కానీ ఎటువైపు వేసుకుంటాం తెలియదు, కాబట్టి అదల్లా ఉంచండి. ఫస్ట్ పాయింట్ నుంచి కంటిన్యూ అయిపోదాం. ఏమిచ్చాడమ్మా, P sits second to the left of the one who likes KTM. KTM లైక్ చేస్తున్న పర్సన్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో P ఉండాలి. అయితే నేను ఇప్పుడు ఎలా వేసుకుంటానంటే, KTM వేసుకోవడానికి మనకున్న 2 పాసిబిలిటీసే ఉన్నాయి. ఏమున్నాయి, అయితే కార్నర్ లో కూర్చోవాలి, లేకపోతే మిడిల్ సైడ్ కూర్చోవాలి, అంతేనా, అంతే కదా. ఇక్కడ KTM ఎక్కడ వేసుకునే పాసిబిలిటీ ఉంది మనకి, KTM లైక్ చేసుకునే పర్సన్ అయితే ట్రయాంగిల్ కి ఏదో ఒక కార్నర్ లో కూర్చోవాలి, ఆర్ ఏదో ఒక మిడిల్ సైడ్ లో కూర్చోవాలి, అంతకుమించి వేరే ఏం పాసిబిలిటీ లేదు కదా. మీరు ఏ మిడిల్ సైడ్ వేసుకున్నా ఒకటే, ఇక్కడే వేయాలి అని కాదు, ఎక్కడ వేసుకున్నా ఒకటే. ట్రయాంగిల్ ఇలా తిప్పినా ఆ ట్రయాంగిల్ అవుతుంది. కార్నర్ కూడా అంతే, మీరు ఈ 3 కార్నర్స్ లో ఏ కార్నర్ లో అయినా KTM ని వేసుకోవచ్చు, కాకపోతే డైరెక్షన్స్ లెఫ్ట్ రైట్ చూసుకుంటే చాలు, ఓకేనా. ఎందుకంటే ట్రయాంగిల్ కాబట్టి ట్రయాంగిల్ ని ఎలా తిప్పినా ట్రయాంగిల్ లాగే ఉంటుంది. సో ఏం చెప్పాడు, KTM కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో P ఉండాలి అంట. ఇక్కడ కార్నర్ లో వేసుకున్నాం కదా, లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే ఏదో ఇటు లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ P ఇది అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే ఇది P అవుతుంది, 1 2 P. ఓకే, P ని KTM ని ప్లేస్ చేసేసాం. నెక్స్ట్, ఓన్లీ 2 persons సిట్ బిట్వీన్ U అండ్ W. W కి U కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 2 persons ఉన్నారంట. కానీ W U ఎక్కడ వేసుకోవాలి తెలీదు. ఇక్కడ చూడండి, నైదర్ V నాట్ W లైక్స్ KTM. KTM ని W గాని V గాని లైక్ చేయవు అని ఇచ్చాడు. నెక్స్ట్, U సిట్స్ మిడిల్ ఆఫ్ ద సైడ్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి దేనికి ఇచ్చాడు, W కి U కి కండిషన్ ఇచ్చాడు. ఈ W అనే పర్సన్ KTM అవ్వకూడదు అని ఇచ్చాడు, U అనే పర్సన్ మిడిల్ లో కూర్చోవాలి అని ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటమ్మా, ఈ KTM దగ్గర మనం W పెట్టకూడదు, ఇంకెక్కడ పెట్టాలి W, ఇక్కడ W పెట్టామనుకోండి ఇక్కడ U వస్తుంది. ఆ రెండు ఏమని చెప్పాడు, ఆ రెండింటి మధ్య 2 persons కూర్చున్నారు అంటున్నాడు కదా. మీరు ఇటు నుంచి చూసుకున్న 2 persons ఉన్నారు, ఇటు నుంచి చూసుకున్న 2 persons ఉన్నారు, కాబట్టి ఇక్కడ యూని పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ పాయింట్ వైలేట్ అవుతుంది. U మిడిల్ లో కూర్చోవాలి, అంతేనా. సో ఇంకెక్కడ పాసిబిలిటీ ఉంది పెట్టుకోవడానికి, అలానే ఇక్కడ U పెట్టాం అనుకోండి, W పెట్టడానికి పాసిబిలిటీ ఇక్కడ పెట్టాలి, కానీ ఇక్కడ మనకి P ఉంది కాబట్టి అక్కడ కూడా U పెట్టలేము. ఇంకెక్కడ U పెడతాం, ఇక్కడ U పెట్టాం అనుకోండి, ఇక్కడ కూడా అంతే. ఆల్రెడీ ఇక్కడ KTM ఉంది, KTM కి W లైక్ చేయకూడదు కాబట్టి అక్కడ కూడా పెట్టకూడదు. ఇంకెక్కడ పాసిబిలిటీ ఉంది యూని పెట్టడానికి, మిడిల్, ఈ ఒక్క మిడిల్ లోనే యూని పెట్టడానికి పాసిబిలిటీ ఉంది. యూకి 2 persons విడిచిపెట్టి అటువైపు W ఉండాలి, అంతేనా.
ఇక్కడ కూడా అంతే, మిడిల్ సైడ్ ఇంకేం ఖాళీ ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ యూ పెట్టుకుంటే ఇక్కడ డబ్ల్యూ వస్తుంది, అంతేనా? ఇవి మనకున్న పాసిబిలిటీస్. సో యూని వీని ప్లేస్ చేసేసాం. ఇంకేమి ఇచ్చాడు, యూని డబ్ల్యూని ప్లేస్ చేసేసాం. వి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్ సుజుకి. సుజుకి లైక్ చేస్తున్న పర్సన్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో వి ఉండాలి అంట. సో సుజుకిని ఎక్కడ పెట్టుకుంటాం, పెట్టుకోవడానికి ఎక్కడ పెట్టుకోవాలో మనకి తెలియడం లేదు, అదలో ఉంచండి. డబ్ల్యూ మనం పెట్టేసాం కదా, సో దాంతో జాయింట్ అయిన పాయింట్ ని చూద్దాం. డబ్ల్యూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఆర్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో డబ్ల్యూ ఉందంట. ఇప్పుడు ఆర్ ఎక్కడ అవుతుందమ్మా ఈ పాసిబిలిటీలో, ఇక్కడే కదా ఆర్. ఆర్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో డబ్ల్యూ. సో ఆర్ కి కేటీఎం వచ్చింది, రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో డబ్ల్యూ. ఇక్కడ ఏమొస్తుంది, ఆర్ ఇక్కడ వస్తుంది, ఆర్ కి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో డబ్ల్యూ వచ్చింది. ఈ రెండు మనకి రెండు పాసిబిలిటీస్. నెక్స్ట్ ఆర్ ని కూడా ప్లేస్ చేసేసాం. ఇంకేముంది, ద వన్ హూ లైక్స్ హార్లే సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ హోండా. హోండాని లైక్ చేస్తున్న పర్సన్ కి సెకండ్ సైడ్ హార్లే ఉన్నాడు. ఓకే, చూడండి బజాజ్ కోసం మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు. యూ సిట్స్ మిడిల్ సైడ్ అండ్ లైక్స్ బజాజ్, అంటే యూ కి బజాజ్ అంటే ఇష్టం అంట. యూ కి బజాజ్ అంటే ఇష్టం, ఇక్కడ కూడా యూ కి బజాజ్ అంటే ఇష్టం. సో బజాజ్ తో మనకు పాయింట్ ఉంది కదా, ఇందాక చదివాం కదా. బజాజ్ తో ఎక్కడో పాయింట్ చూసాను నేను, లేదా సుజుకి ఉందా? ఓకే, బజాజ్ తో పాయింట్ లేదు, సుజుకితో ఉంది, చూద్దాం. వి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ లైక్ సుజుకి. సుజుకి లైక్ చేస్తున్న పర్సన్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో వి ఉండాలంట. ఇక్కడ ఆల్రెడీ మనకి 2 బైక్స్ తెలిసిపోయాయి. సో ఇక్కడ పి దగ్గర సుజుకి పెట్టాం అనుకోండి, మనం చెక్ చేసుకోవాలి కదా, ఒక్కొక్కటి ఉన్న 4 కదా, 4 ప్లేసుల్లో సుజుకి పెట్టి చెక్ చేసేద్దాం. పి దగ్గర సుజుకి పెట్టాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో వి పెట్టాలంట. లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో మనకి డబ్ల్యూ ఉంది, ఇంకా వి పెట్టడానికి అవుతుందా? అవ్వదు. సో ఇక్కడ సుజుకిని పెట్టాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే 1 2, ఇది ఇక్కడ ఆల్రెడీ యూ ఉంది, అవుతుందా? అవ్వదు. సో డబ్ల్యూ దగ్గర సుజుకి పెట్టాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంట, అంటే లెఫ్ట్ సైడ్ అంటే ఇటు 1 2, ఇక్కడ ఆల్రెడీ ఆర్ ఉంది, వి పెట్టడం అవుతుందా? అవ్వదు. సో మిగిలిపోయింది ఏంటి, ఇక్కడ సుజుకి పెట్టాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే ఇది, ఇక్కడ వి అవుతుంది. ఓకేనా? ఆల్ఫాబెట్స్ అన్ని అయిపోయాయి, ఇంకేం ఆల్ఫాబెట్ మిగిలింది? పి అయిపోయింది, ఆర్ అయిపోయింది, యువి డబ్ల్యూ, ఇంకేం మిగిలిందమ్మా? టీ మిగిలింది. సో టీ సుజుకి అవుతుంది. ఇక్కడ కూడా అంతే, చూడండి డబ్ల్యూ దగ్గర సుజుకి పెట్టామనుకోండి, లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో ఆర్ ఉంది కాబట్టి అవ్వదు. ఆర్ దగ్గర సుజుకి పెట్టామనుకోండి, లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ పాసిబిలిటీ ఉంది. సో ఆర్ దగ్గర సుజుకి పెడితే లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ ఇక్కడ వి పెట్టుకోవచ్చు, అంతేనా? అంతే, ఇంకా మిగిలిపోయింది టీ, ఇక్కడ కేటీఎం వస్తుంది. సరిపోయింది కదా. ఇప్పుడు రిమైనింగ్ పాయింట్స్ చూసుకోండి, సరిపోతుంది, అన్ని వచ్చేస్తాయి. ఇంకేం కావాలి మనకి? ఈ మూడిటికి బైక్స్ కావాలి, ఇక్కడ ఈ మూడిటికి బైక్స్ కావాలి, అంతేనా? ఓకే. ద వన్ హూ లైక్స్ హార్లే సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ లైక్స్ హోండా. హోండాని లైక్ చేస్తున్న పర్సన్ కి హార్లే ఎక్కడ కూర్చున్నాడు? రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో కూర్చున్నాడు. అంటే ఇక్కడ హోండా వేసుకున్నాం అనుకోండి, రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ అంటే రైట్ సైడ్ ఇదే కదా, 1 2, సెకండ్ పొజిషన్ లో హార్లే. అంతే, డైరెక్ట్ గా వచ్చేసింది కదా. ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా? అక్కడ లేదు. మిగిలిపోయిన బైక్ ఏముంది? హీరో ఒకరికి ఇష్టం అని చెప్పాడు కదా ఒక పాయింట్ లో, సో వీకి హీరో. ఇది పజిల్. ఇక్కడ కూడా చూద్దాం, ఏం చెప్పాడు? హోండాకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో హార్లే ఉండాలి. ఇక్కడ హోండా పెట్టాం అనుకోండి, రైట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో హార్లే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హీరో రావాలి, అంతేనా? కానీ ఇక్కడ పాయింట్ ఇచ్చాడు, ఏదిచ్చాడు? పీకి హీరో లాస్ట్ పాయింట్ చూడండి, పీ డస్ నాట్ లైక్ హీరో అని ఇచ్చాడు, కానీ ఇక్కడ మనకి పీకి హీరో వచ్చింది కాబట్టి ఈ సెకండ్ పాసిబిలిటీ అనేది రాంగ్, ఈ ఫస్ట్ పాసిబిలిటీ ఆన్సర్. సో ఇది నేను క్లియర్ చేసేస్తున్నాను. ఇదే ఆన్సర్. అర్థమైందమ్మా? అర్థమైందా? ఓకేనా? ఇది దీని మీద ఉన్న క్వశ్చన్స్ ఏంటో చూద్దాం.
ఇందులో మనకి 4 of the 5 are లైక్ ఆ మోడల్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడమ్మా. నేను 5 ఆప్షన్స్ ఇస్తాను. ఆ 5 ఆప్షన్స్ లో ఏది డిఫరెంట్ గా ఉందో చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే యు హీరో ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ లో టీ బజాజ్. థర్డ్ ఆప్షన్ లో ఆర్ హోండా. ఫోర్త్ ఆప్షన్ లో వి సుజుకి. ఫిఫ్త్ ఆప్షన్ లో టీ హార్లే. ఇవి ఆప్షన్స్. ఈ ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ కి సేమ్ అంటే సేమ్ క్వాలిటీస్ ఉంటాయి. ఫిఫ్త్ ఆప్షన్ కి ఉండదు. అదేంటో చూడండి. ఆప్షన్ 5 టీ హార్లే. ఎందుకు ఇది రైట్ అయింది? మిగతావన్నీ కరెక్ట్ పేర్స్ ఇచ్చాడా కాదా? యూకి హీరో ఇచ్చాడు అంటే ఇలాగా ఒక పర్సన్ వదిలేసి ఇచ్చాడు. టీకి బజాజ్ ఇచ్చాడు, ఒక పర్సన్ వదిలేసి టీ నుంచి బజాజ్ కి ఇచ్చాడు. ఆర్ కి హోండా ఇచ్చాడు, ఆర్ నుంచి ఒక పర్సన్ వదిలేసి హోండా ఇచ్చాడు. వికి సుజుకి, వి నుంచి ఒక పర్సన్ వదిలేసి సుజుకి ఇచ్చాడు. టీ హార్లే, టీ ఏది? టీకి డైరెక్ట్ రిలేషన్ ఇచ్చేసాడు. కాబట్టి ఆప్షన్ 5 ఆన్సర్ టీ హార్లే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ వి విత్ రెస్పెక్ట్ టు టీ? టీ నుంచి చూసుకుంటే వి పొజిషన్ ఏంటి అని అడుగుతున్నాడమ్మా. టీ నుంచి వి పొజిషన్ ఏంటి? లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే సెకండ్ టు ద లెఫ్ట్, రైట్ సైడ్ నుంచి చూస్తే ఫోర్త్ టు ద రైట్. అంతేనా? ఆప్షన్స్ లో ఏమి ఇచ్చాడు? సెకండ్ టు ద లెఫ్ట్ అని ఇచ్చాడు. అదే తక్కువ కదా, సెకండ్ పొజిషన్ లోనే ఉంది కాబట్టి సెకండ్ టు ద లెఫ్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ పర్సన్స్ సిట్స్ బిట్వీన్ P and R when counted from right of P? P కి R కి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు. ఎట్ నుంచి కౌంట్ చేయాలి? P కి రైట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలి. P ఇక్కడ ఇలా ఫేస్ చేస్తుంది కాబట్టి P కి రైట్ సైడ్ అంటే ఇది అవుతుంది. P కి R కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఒక్కలే ఉన్నారు. సో ఆన్సర్ 1. Who among the following sits immediate right of the one who likes KTM? KTM ని లైక్ చేస్తున్న పర్సన్ కి ఇమీడియట్ రైట్ లో ఎవరున్నారు? KTM ఇక్కడ ఉంది. ఇమీడియట్ రైట్ లో ఎవరున్నారు? T ఉంది. T సుజుకి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Who among the following likes హీరో? హీరో అంటే ఎవరికి ఇష్టం? సినిమా హీరో అంటే అందరికి ఇష్టమే. ఇక్కడ బైక్ లో హీరో అంటే ఎవరికి ఇష్టం? వీకి ఇష్టం. సో అది ఇకతో అయిపోయింది. కానీ ఈ ట్రయాంగిల్ పజిల్ లో మీకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు 2 6 ఆపోజిట్ టు వి అంటే ఏం చెప్తారు? వీకి ఆపోజిట్ గా ఎవరు కూర్చున్నారు? మనం లీనియర్ పజిల్ చేసుకునేటప్పుడు ఇలా వేసుకున్నాం కదా 2 లైన్స్. ఆపోజిట్ అంటే ఎదురుగా కూర్చున్న పర్సన్ కి చెప్పేస్తాం కదా. ట్రయాంగిల్ లో ఆపోజిట్ అంటే ఇక్కడ కూడా అంతే, ఎదురుగా కూర్చున్న వాళ్ళకి ఆపోజిట్ ఇలా వస్తారు. వీకి ఆపోజిట్ ఆర్, టీకి ఆపోజిట్ పి, యూకి ఆపోజిట్ డబ్ల్యూ. ఆపోజిట్ పర్సన్స్ ని ఇలా చూసుకోవాలి. ఓకేనా? దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? నేను ఫస్ట్ టైం అంటే ట్రయాంగిల్ పజిల్ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఏమనుకున్నాను తెలుసా? ఆపోజిట్ అయితే ఇలా వేయలేదు. ఈ సైడ్ కి ఈ సైడ్ ఆపోజిట్, ఈ సైడ్ కి ఈ సైడ్ ఆపోజిట్, ఈ సైడ్ కి ఈ సైడ్ సైడ్స్ తీసుకున్నాను. రాంగ్ అయిపోయింది. తర్వాత తెలుసుకున్నా ఇది ఆపోజిట్స్ ఇలా చూసుకోవాలి అనేసి, పర్సన్ కి చూసుకోవాలి అని. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ మనకి మాక్ టెస్ట్ 3 లో ఒక పజిల్ ఉంది, ఫ్లోర్ పజిల్. అది అరవింద్ డౌట్ అని చెప్పి నాకు అడిగారు. సో నేను అందుకనే నెక్స్ట్ క్వశ్చన్ దాన్ని పెట్టుకొని వచ్చా. వెయిట్, ఈ లేదేంటి? ఉండండి, ఇంకొక డాక్యుమెంట్ లో ఉంటుంది, తీస్తాను. ఓ షిట్, చాలా కష్టపడి టైప్ చేశాను అబ్బా. అది ఎందుకు సేవ్ అవ్వలేదు? ఒక్క నిమిషం అమ్మా, చెక్ చేస్తున్నా. ఆ క్వశ్చన్ నేను పెట్టాను, అది ఎందుకు రాలేదు అని.
అరే సేవ్ చేయడం మర్చిపోయాను. ఓకే అరవింద్, నేను ఆన్సర్ చెప్తున్నట్టు వాయిస్ రికార్డ్ చేసి నేను మీకు షేర్ చేస్తాను వాట్సాప్ లో. ఓకేనా? ఆ క్వశ్చన్ నేను టైప్ చేసి పెట్టాను, బట్ సేవ్ చేయడం మర్చిపోయాను, ఇందులోకి రాలేదు. ఓకేనా అరవింద్? ఇక్కడతో అనాలిసిస్ అయిపోయిందమ్మా. కెన్ లీవ్ నౌ. 4:30కి కరెంట్ అఫైర్స్, అప్పుడు మళ్ళీ షేర్ చేస్తాను ఆ మీటింగ్ ఐడి. రండి. ఓకేనా? బ్రేక్ తీసుకోండి. బాయ్.